నమస్తే. రెండు క్వశ్చన్స్. తెలంగాణ ఏ పరిస్థితిలో ఉంది, దేశం ఏ పరిస్థితిలో ఉంది, ఇందులోనే అన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. ఏ పరిస్థితిలో దేశం, ఏ పరిస్థితిలో తెలంగాణ తెచ్చుకొని 10-12 ఏళ్ళు అవుతున్నది. ఒక గవర్నమెంట్ అయిపోయింది, ఇంకో గవర్నమెంట్ వచ్చింది. ఎక్కడున్నాం మనం? ఈ దేశం దాదాపు హ్యాట్రిక్ కొట్టి నరేంద్ర మోదీ గవర్నమెంట్ అక్కడ నడుస్తున్నది. ఈ దేశం ఎట్లా వెలుగొందుతున్నది, ఎంత వెలుగొందింది, ఏ పరిస్థితుల్లో ఉంది? ఇందులో సామాజిక అంశాలు ఉన్నాయి, ఆర్థిక అంశాలు ఉన్నాయి, అన్ని రకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ రెండు ప్రశ్నల్లోనే డిస్కస్ చేద్దాం. చాలా డీప్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటి వాటి మీద ఒక ఎపిసోడ్లో మనం తేల్చలేము. ఖచ్చితంగా కొన్ని అంశాలు ఈరోజు డిస్కస్ చేద్దాం, మరికొన్ని అంశాలు రాబోయే ఎపిసోడ్స్లో డిస్కషన్లో పెడదాం. సో నా ముందు ఆ అంశాల మీద డిస్కస్ చేయడానికి డాక్టర్ గోపీనాథ్ గారు, ఎండి డిఎం కార్డియాలజిస్ట్, తెలంగాణ ఉద్యమకారులు, సోషియో పొలిటికల్ అనలిస్ట్. డాక్టర్ గోపీనాథ్ సార్ నా ముందున్నారు. సార్ నమస్తే. జై భీమ్. జై భీమ్. సో ఫస్ట్ టైం మీతో నేను ఇంటర్వ్యూ చేయడం. ఎస్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. సార్ చెప్పండి. నా ఇంటర్వ్యూ కన్నా ముందు ఐ కంగ్రాట్స్ యూ ఆల్ ద స్టాఫ్ అండ్ మన తొలి వెలుగు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ డేర్నెస్. థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ యూ షుడ్ నాట్ సరెండర్ టు ఎనీబడి. నథింగ్. Any pressure. Never. Any pressure. Never. The pressures may be two types. One is the pressure, the other one is the pleasures. Okay. Pleasures are two types again. I don't want to analyze that. Okay. Pleasures, you know what it is. So pressure కు లొంగొద్దు మన తొలి వెలుగు. తర్వాత ప్లెజర్స్ కూడా లొంగొద్దు. మనం చదువుకున్న వాళ్ళము ఏది చేసైనా కూడా బ్రతకొచ్చు. ఈవెన్ చిన్న టీ కొట్టు పట్టుకుని బతకొచ్చు. కానీ సరెండర్ కావద్దు. వన్స్ యూ సరెండర్, ఇట్స్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ. అంతే. ఇప్పటి వరకు నేను మన తొలి వెలుగు పట్ల నాకున్న అభిమానం ఏదైతే ఉందో అది చచ్చిపోద్ది. ఐ విల్ బి అగైన్స్ట్ యూ. తప్పకుండా అది నిలబడుతుంది ఎప్పటికీ. ఎస్. ఆ హామీ మీకు ఇస్తున్నాం, ప్రజలకు కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. యా సార్, ముందుగా మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి నేనైతే నాకు దేశం కంటే నేను తెలంగాణ గురించి ఎక్కువ మాట్లాడతా. తెలంగాణ ప్రజలు, వాళ్ళ సమస్యలు అనేది నా ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ. ఖచ్చితంగా అందులో దేశం కూడా ఉంటుంది. సో తెలంగాణ ఏ సిచ్యువేషన్లో ఉంది? రాష్ట్రం తెచ్చుకున్నాం, మీలాంటి వాళ్ళు కొట్లాడిరు, వ్యాసాలు రాసిర్రు, గ్రౌండ్లో దిగినారు, ప్రజల్ని కొంత చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. ఏ సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఇవాళ? తెలంగాణ ఒక క్రాస్ రోడ్లో ఉన్నది, చౌరస్తాలో ఉంది. ఒక 10 సంవత్సరాల దుష్పరిపాలన నుంచి అది ఒక మూల నుంచి ఒక చౌరస్తాకు వచ్చి నిలబడింది. ఈ చౌరస్తాకు వచ్చిన తెలంగాణని ఏ డైరెక్షన్లో పంపాలి అనేది ఒకటి ప్రభుత్వ నిర్ణయాలు, రెండవది ప్రజలు కూడా. ప్రజల చేత ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, కానీ ప్రజల కొరకు ప్రభుత్వాలు పనిచేయట్లేదు. యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? అర్థమైంది. ప్రజల చేత ఎన్నుకోబడుతున్నాయి, ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు. సరే, ఆ తతంగమంతా మనం పోవాల్సిన అందరికీ తెలిసిన విషయం, కొత్తగా చెప్పాల్సిన అవసరం. కానీ ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వాలు నాకు అనిపిస్తుంది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం లేదు ఈ దేశంలో. ఈ 75-76 సంవత్సరాల సోకాళ్ళ స్వతంత్ర భారతంలో అక్కడక్కడ కూడా కొన్ని మేలు జరిగినాయి, కొన్ని పోరాటాల వల్ల కొన్ని మేలు జరిగినాయి. లైక్ తెలంగాణ సాయుధ పోరాటం, శ్రీకాకుళ సాయుధ పోరాటం. అవి ఏం చేసినాయి? 1971-72లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. అవును, ఈ పోరాటాల ఫలితమే. ఇది నేనన్నది కాదు, రాజకీయ నాయకులు అన్నారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి అన్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాతో అన్నారు 2002-2003 ఆ ప్రాంతంలో ఏర్పడకముందు, తెలంగాణ ఏర్పడకముందు. కాబట్టి పోరాట ఫలితాలు అక్కడక్కడ కనిపిస్తాయి. లేకపోతే ఈ తెలంగాణ కానీ ఈ దేశం కానీ ఈ పరిస్థితిలో ఉన్నది. పోరాట ఫలితమే ఈ రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినటువంటి రిజల్ట్. ఈ రాజ్యాంగంలో ఒక్కసారి దీన్ని అసలు ప్రజలకు అందలేదు. ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ 295 మంది రాజ్యాంగ పరిషత్తు వ్యక్తులు ఎక్స్ప్రెస్ చేసినటువంటి 7 సభ్యులు, అందులో ఒక్కడ మీదే భారం పడ్డది. 7లో 6 పనిచేయలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీదనే పడ్డది. ఆయన పొందుపరిచిన ఇవి 7,000 సవరణలు ఇస్తే 2,400 సవరణల్ని
కన్సిడర్ చేసి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు కష్టపడి ఇది తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగం అసలు ప్రజలకి చెందిన రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగం ప్రజల్లో లేదు. మేము చాలామంది స్టూడెంట్స్ని అడుగుతున్నాం, ఈ పుస్తకం చూపించి ఇది ఏమిటంటే వాళ్ళు చదివి భారత రాజ్యాంగం ఎవరు రాశారంటే ఆన్సర్ లేదు. మళ్ళొక్కసారి చూడమన్నా ఈ చిన్న లెటర్స్, డాక్టర్ అంబేద్కర్. ఓకే, తెలుసా మీకంటే తెలియదు. మరి రాజ్యాంగంలో నిన్ను ఎవరు చదవని ఇచ్చినారు? ఒక అమ్మాయిని అడిగాను, ఒక బీటెక్ అమ్మాయిని, నీకు చదివించింది ఎవరు? సావిత్రిబాయి ఫూలే గుర్తుందా నీకంటే తెలియదు. మరి అసలు ఫస్ట్ అమ్మాయిలకి చదవటానికి స్కూల్ పెట్టింది ఎవరో తెలుసా అంటే ఫాతిమా షేఖ్ను, సావిత్రిబాయి ఫూలే వాళ్ళ పేర్లు తెలుసా అంటే తెలియదు. అంటే దిస్ ఇస్ ద సిచ్యువేషన్. కాబట్టి రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఓట్లేయటమే కాదు, వాళ్ళ కొరకు పరిపాలిస్తున్నారా లేదా, వాళ్ళ కొరకు ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తున్నారా లేదనేది ప్రజల్లోకి చెప్పాలనేది ఫండమెంటల్ థింగ్. ఈ 75 సంవత్సరాలలో ఏ పార్టీ కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. ఈ పార్టీ ఆ పార్టీని కూడా కాదు. ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించని 2 సెక్షన్స్ ఉన్నాయి. 1949 నవంబర్ 25 తారీఖున రాజ్యాంగ సభలో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టినప్పుడు వెంటనే 1949 నవంబర్ 30వ తారీఖున ఒక పత్రిక, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్, పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, చెప్పండి ఏముంది చెప్పండి. ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ పత్రికలో ఒక ఎడిటోరియల్ వచ్చింది, గోల్వాల్కర్ రాసిన ఎడిటోరియల్. ఓకే, ఏమిటి అంటే ఈ రాజ్యాంగం పనికిరాదు, ఇది అతుకుల బొంత, మన రాజ్యాంగం సనాతన ధర్మం ఉన్నటువంటి మను ధర్మం, ఇది మనకు పనికిరాదు. ఆ రోజు వచ్చింది ఆర్టికల్ 1949 నవంబర్ 30వ తారీఖు. ఇప్పటికైనా మీరు సెర్చ్ చేయొచ్చు, దాంట్లో ఎడిటోరియల్ పేజీలో ఉంది, ఈ రాజ్యాంగం పనికిరాదు, ఇది అతుకుల బొంత, దీనిలో ఆత్మ లేదు. అసలు ఆత్మ ఎక్కడా లేదని మనందరూ తెలుసు, ఆత్మ లేదు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే మనుస్మృతిని రాజ్యాంగంగా తీసుకొద్దాం అనుకున్నారు. 1927లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టేది ఇన్హ్యూమన్ అని, దీంట్లో మానవత్వం లేదు అని. కాబట్టి రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన శక్తులు ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగం ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగం ప్రజల్లోకి పోయినట్టయితే ప్రజల కొరకు అనే ప్రభుత్వాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, అదొక భాగం అయితే మీరు ఓవరాల్గా కంట్రీలో ఉన్న జరిగిన పరిణామాలు, ఆ సిచ్యువేషన్, దాని తాలూకు రిజల్ట్ని మనం అనుభవిస్తున్నామని మీరు చెప్తున్నారు. కానీ తెలంగాణ కోసం మనం కొట్లాడినాము, తెలంగాణ తెచ్చుకున్నాము, 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 2 ఏళ్ళు అయింది. మరి ఈ పరిస్థితిలో కనీసమైన మార్పు కాదు కదా, ఇంకా మనం మరింత దిగజారిపోతున్నాం కదా పరిస్థితి. మనమంతా తెలంగాణ పిచ్చోళ్ళం బేసికల్గా. నేను హాస్పిటల్ వదిలిపెట్టి 3 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి 69లోనే మేము హై స్కూల్లో పార్టిసిపేట్ చేశాము. ఓకే, 69 ఉద్యమంలో. తర్వాత వచ్చిన పరిణామాలు 1997 నుంచి జరిగినటువంటి పరిణామాలు, మన భువనగిరిలో జరిగిన సంఘటన, బెల్లి లలిత ముక్కలుగా నరికిన సంఘటనలు, ఇవన్నీ మనకు తెలుసు. 2001లో వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో అసలు తెలంగాణ రాష్ట్ర సమితి జెండా పెట్టేవాడు లేడు. నేను నా ప్రాక్టీస్ని ప్రక్కన పెట్టేసేసి, తెలంగాణ పిచ్చోళ్ళం కదా, మాకు తెలంగాణ కావాలా, అందులో మేము ఖమ్మం నుంచి ఉన్నాం కాబట్టి తెలంగాణ అవసరం మాకు ఇంకా ఎక్కువ ఉన్నది. ఇంపాక్ట్ మొత్తం అదే కదా, అంతే కదా, మొత్తం ఆంధ్ర పరిపాలన కదా ఖమ్మం జిల్లాలో. కాబట్టి నేను వెంటనే వచ్చేసి నేను సపోర్ట్ చేస్తాను అన్నాను. కానీ నాకే సడన్ గా ఒకరోజు పేపర్లో నేను జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి డిక్లరేషన్స్, నేను దాన్ని కాదలేకపోయాను. ఒక 3 సంవత్సరాల ప్రాక్టీస్ ప్రక్కన పెట్టేసేసి వచ్చాను. కానీ జరిగిన పరిణామం ఏంటంటే అక్కడే ఒక స్లోగన్ ఉంది, భౌగోళిక తెలంగాణ అనేది ఒకటి, సామాజిక తెలంగాణ అనేది ఇంకొకటి. నేను 2 సార్లు ప్రెస్ నోట్ ఇచ్చాను. భౌగోళిక తెలంగాణ, గెట్టు తెలంగాణ అనేది విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేటువంటి నినాదానికన్నా 100 రెట్లు ప్రమాదకరమైంది. భౌగోళిక తెలంగాణ అది కాదు కావాల్సింది నాకు. ఆ తెలంగాణలో ప్రజలు ప్రశాంతంగా రాత్రిపూట నిద్రపోవాలి. చంద్రబాబు చేసినటువంటి దాడులు, భార్యాభర్తలు పడుకున్న భర్తను ఎత్తుకుపై చంపేసినటువంటి సంఘటనలు తెలంగాణలో జరగొద్దు. అందరికీ నీళ్లు నిధులు నియామకాలు అనేది
అది తర్వాత వచ్చిన స్లోగన్. ఉమ్. భౌగోళిక తెలంగాణ వాళ్ళ టార్గెట్. భౌగోళిక తెలంగాణ అంటే ఏమిటి? భౌగోళిక తెలంగాణ అంటే అది ప్రజలను దూరంగా పెట్టి ఒక భూమి. ఉమ్. ప్రజలు లేని భూమి ఎందుకు? ప్రజలకు జరిగేది. కాబట్టి సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి మేము పట్టుబట్టాం. కానీ ఆనాడు ఉన్న మేధావి వర్గం చెప్పాలంటే చాలా వరకు వామపక్ష మేధావి వర్గం. ఉమ్. అంటే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ కావాలి, కానీ భౌగోళిక తెలంగాణ రాయని తర్వాత చూద్దాం. నేను అప్పుడు 1932 తెలంగాణ వచ్చిన తర్వాత మిగతా అంతా చూసుకోవచ్చు అన్నది ప్లాన్. సంథింగ్ లైక్ ఏది, మనం అధికారంలోకి వచ్చేస్తే కులాల మొత్తాన్ని వాటంతా అవే పోతాయి, పక్కకు జరుగుతాయి అనేటువంటి నినాదం ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ నినాదం, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనం చూసుకుందాం అన్నారు. నేనన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో ఒక మాట అంటాడు, మీరు భారతదేశానికి ఇండియాకి స్వతంత్రం ఇద్దామనుకుంటే ఆ స్వతంత్ర భారతదేశంలో మా స్థానం ఏంటో తేల్చిన తర్వాత మీరు డిక్లేర్ చేయండి అన్నాడు. నేను ఇది గుర్తు చేశాను కొంతమంది మేధావులు, ఈ తెలంగాణ మూమెంట్లో పనిచేస్తున్న మేధావులు. 2009లో కూడా గుర్తు చేశాను. అయితే మొదటి తెలంగాణ, అప్పుడు మేము తెలంగాణ ద్రోహులు అయ్యాం. అప్పుడు గట్టు తెలంగాణ అడగకపోతే తెలంగాణ ద్రోహులు, భౌగోళిక తెలంగాణ అడగకపోతే తెలంగాణ ద్రోహులు, సామాజిక తెలంగాణ అడిగినా కూడా తెలంగాణ ద్రోహులు. వీళ్ళకి ఇష్టం లేదు అన్నది, ఇష్టం లేదనేది దాన్ని ఈజీగా ప్రజలకు చెప్పొచ్చు కదా. అంతే. సామాజిక తెలంగాణ అంటే ఏమిటి, భౌగోళిక తెలంగాణ ఏంటి అంటే మేము అందరికి పోయి చెప్పలేం కదా. సో ఇది జరిగింది. కాబట్టి దాని పునాది ఆ రోజే పడ్డది. 2002 మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు సెలబ్రేట్ చేసుకోలేదా? నేనా? నా సామాజిక తెలంగాణ లేకపోతే నేను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాను? నాకేం అవసరం? నేను ఒక హార్ట్ స్పెషలిస్ట్ని, ఫస్ట్ దళిత కార్డియాలజిస్ట్ ఇండియాలో. కాబట్టి నేను బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాను. మరి నా రంది, నా బాధ ఇవన్నీ ఏమిటి? నా ప్రజలు అంటే 193% ఉన్నారు ఈ తెలంగాణలో. 193% ఉన్నటువంటి మీరు ఎట్లా ఇది ఓబీసీలు అంటారు, తర్వాత ఆది శూద్రుడు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో 93% అని చెప్పి లెక్కలు తేల్చారు కదా. 2015లోనే ఆ విషయం బయటకు వచ్చింది కదా. కాబట్టి వీళ్ళు ప్రశాంతంగా లేనప్పుడు దొరల పరిపాలన పోయి మేము స్టూడెంట్ డేస్లో జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలు చేసిన వాళ్ళము. ఆ దొరలు పోయి, గాంధీ టోపీ దొరలు పోయి గులాబీ టోపీ దొరలు వస్తే మాకేం జరుగుతుంది? నేను కరీంనగర్లో పెట్టాను కూడా 2014లో ఇది తెలంగాణ వచ్చినండి. నిజాం కాలంలో నిజాం పరిపాలన అంతమైనప్పుడు రూబీ టోపీలు పోయి, రూబీ అంటారా రూమీ టోపీలు పోయి గాంధీ టోపీలు వచ్చినాయి. మళ్ళీ పరిపాలకులు వాళ్ళే. నిజాం కాలంలో కూడా పరిపాలకులు వీళ్ళే కదా. అవును. నిజాంని బదనాం చేశారు కానీ అసలు పరిపాలన అణిచివేసింది ఎవరు? నగ్నంగా బతుకమ్మ ఆట ఆడించింది ఎవరు? నిజామా? కాదు, వీళ్ళే కదా. వీళ్ళే. అదే వాళ్ళు వచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత గులాబీ కండవారు వచ్చినాయి. తేడా ఏముంది? అందుకని సెలబ్రేట్ చేయలేదు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి తెలంగాణలో దీని పునాది భౌగోళిక తెలంగాణలో ఉంది. తెలంగాణ ఈ విధంగా తయారు కావడానికి కారణం భౌగోళిక తెలంగాణ కాన్సెప్ట్లోనే ఉంది. అంటే ఇప్పుడు సామాజిక తెలంగాణ వస్తే ఈ పరిస్థితి మొత్తం మారుతుంది అంటారా? మారుతుంది. సామాజిక తెలంగాణ అంటే ఏమిటి? 93% ఉన్న వాళ్ళ చేతిలో రాజ్యాధికారం ఉండడం సామాజిక. మరి ఇప్పుడు రాజ్యాధికారం ఎక్కడ ఉంది? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ 15% ఏమో రిజర్వేషన్స్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు 27% వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీసీల విషయానికి వస్తే బీసీలకు కనికరం తెలిసి వీడు మనకి ఎఫెక్టివ్ బ్రోకర్ అంటేనే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. అంతే, చెంచాల కింద పనిచేయాలి. అంటే అందులో కూడా బ్రెయిన్ స్పైన్ ఉన్నవాడు పని చేయకూడదు, రావద్దు ఇందులోకి. బ్రెయిన్ స్పైన్ ఉన్నవాడు, బ్రెయిన్ ఉన్నా కూడా వాడు ఉపయోగించడానికి గ్యారంటీ కావాలి. స్పైన్ ఉన్నవాడు తల ఎత్తకూడదు. సో ఇప్పుడున్న రాజకీయాలలో భౌగోళిక తెలంగాణలో, అదేవిధంగా భారతదేశంలో బ్రెయిన్ స్పైన్ ఉన్నవాడిని ఎవడు ఈ పార్టీలు టాలరేట్ చేయవు. కాబట్టి భౌగోళిక తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ కావాలి, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి. ఇప్పుడు తెలంగాణలో 3 పార్టీలు ఉన్నాయండి.
బీఆర్ఎస్ ఉంది ప్రధాన ప్రతిపక్షంగా, కాంగ్రెస్ ఉంది పవర్లో, బీజేపీ ఇంకో వైపున మాది కూడా అధికారంలోకి వస్తామని వాళ్ళు తహతహలాడుతున్నారు. ఈ మూడు పార్టీలు వాళ్ళ నాయకత్వాలు వాళ్ళ వ్యవస్థలు అంతా కూడా మీరన్న ఆ సామాజిక కోణంలో నిర్మితమై లేవు. ఎట్లా సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని మీలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? అంటే మీలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనికి ఒక ఆల్టర్నేట్ అన్నదే సొల్యూషన్ అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఉన్నది. ప్రతి సమస్యకే పరిష్కారం అక్కడే ఉన్నది, సమస్యలోనే ఈ పరిష్కారం. మూడింటి నుంచి ఆ సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? రాదు. అయితే బీజేపీలో అసలే రాదు. దానికి ఒక ఎజెండా ఉంది, దానికి ఒక 1000 సంవత్సరాల ప్రణాళిక ఉంటుంది. 100 సంవత్సరాల క్రితం తయారైనటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో 1925లో తయారైన ప్రణాళిక, ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా ఈ దేశంలో ఉన్నటువంటి సోషల్, కల్చరల్, స్పిరిచువల్ ఫీల్డ్స్ మొత్తాన్ని ఆక్రమించింది. ఇక దాని ఇప్పుడు ఎజెండా ఏమిటంటే నార్త్ ఇండియాని ఆక్రమించింది, సౌత్ ఇండియాని ఆక్రమించాలనే ప్లాన్లో అది ఉన్నది. దాని గురించి అది ఓకే. ఎందుకంటే చరిత్రలో మానవజాత చరిత్రలో ఎప్పుడు కూడా తోడేళ్ళు మేకలను కాపలా కాయలేదు, కాపలాగా ఉండలేదు. తోడేళ్ళ వాళ్ళు? నేను చెప్పేది అదే కదా. అంతే కదా, మీరు అదే అంటున్నారు. నేను చాలా క్లియర్గా చెప్పాను. ఇప్పుడే కాదు, 2015 ఆ ప్రాంతంలో నాగర్ కర్నూలు మీటింగ్లోనే చెప్పాను, తోడేళ్ళు మేకలకు కాపలా కాస్తాయా అని. నేను ఆర్టికల్ కూడా రాసిన ఆంధ్రజ్యోతిలో. తోడేళ్ళు మేకలకు కాపలా కాయకు, ఈ మేకలు గుర్తు పెరగాలి. మేకలు ఏం చేస్తున్నాయి? ఒక తోడేళ్ళు నమ్ముతున్నాయి, ఈ తోడేళ్ళు కొంచెం బెటర్ కదా ఆ తోడేళ్ళు కన్నా అని చెప్పేసి. తోడేళ్ళ లక్షణం ఏంటి? మేకలు తినడమే కదా, గొర్రెల మేకలు తినడమే కదా. అల్టిమేట్ గా ఒకరోజు అటు ఇటు తినడమే. మానవజాతి చరిత్ర మొత్తం కూడా ఇదే. తోడేళ్ళు మేకలకి ఎప్పుడూ కాపలా కాయలేదు. కాబట్టి బీజేపీ పార్టీ అనేది ఈ ప్రజలకు ముర్ము గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు, లేకపోతే కోవింద్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశారు, లేదంటే ఇక్కడ బీసీలకి ఏదో పంచి పెడుతున్నారు. దిస్ ఆల్ బోగస్. ప్రధానమంత్రి బీసీ అసలు అది పెద్ద అపవాదు. దీంట్లో పెద్ద పెద్ద మేధావులు కూడా రాశారు, బీసీ ప్రధానమంత్రి అని మేధావులు కూడా రాశారు. పేరు చెప్పరు కానీ మేధావులు కూడా రాశారు. యాక్చువల్గా మోడీ షాలు మార్వాడీలకును బ్రాహ్మణ్స్కి మధ్యన ఉన్నటువంటి కులాలు అవి. బ్రాహ్మణిజంలో ఉన్నట్టు ఒక సెట్టు వ్యాపారం సైడ్ తిరిగింది వాళ్ళ ధర్మానికి వ్యతిరేకంగా. బ్రాహ్మణ్స్ వ్యాపారం చేయకూడదు కదా, వాళ్ళ ధర్మం ప్రకారం, మనుస్మృతి ప్రకారం ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు చేశారు. కాబట్టి వీళ్ళు మోడీ బీసీ ప్రధాని అని చెప్పడం అనేది పెద్ద బోగస్. లేని రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మటం అనేది కూడా పెద్ద బోగస్. లేని డిగ్రీలు కూడా ఆపాదించడం పెద్ద బోగస్. అంటే దీనికి నేను ఒక విషయం చెప్పాలి మీకు. నేను ఒక దగ్గర ఒక మీటింగ్లో కూడా చెప్పాను, పబ్లిక్ మీటింగ్. అంటే వీళ్ళు నోబెల్ ప్రైజ్కి అప్లై చేస్తారు ఇద్దరు. ఎవరిద్దరు చెప్తాను. ఎవరు? ఒక ఇద్దరు భారతదేశ పాలకులు అప్లై చేసి నేను ఎక్కువ అబద్ధాలు ఆడాను మీద నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, లేకుంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుకి పోవాలి. వీళ్ళు 2 అప్లికేషన్ పోతాయి. వాళ్ళకి అర్థం కాలేదు ఎవడు ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నాడు వీళ్ళల్లో, ఎవరికి ఇవ్వాలి ఈ ప్రైజ్ అనేది. మీ ఇద్దరు తెలుసుకొని పోమని చెప్తారు. సరే మన ఇద్దరు శిరసాగం చేసుకుంటే ఉంటాడు. ఈ మధ్యలో ట్రంప్ దొరుకుతాడు. నేను మీ అందరికన్నా ఎక్కువ అబద్ధాలు చెప్తాను కదా, నాకు కూడా కావాలి భాగం అంటారు. వీడు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ నమ్ముతున్నారా? నేనా? డాక్టర్ గోపీనాథ్ అంటే ఈయన రాహుల్ గాంధీకి దగ్గరగా ఉంటారు, కాంగ్రెస్ మనిషి, బీజేపీ మీద విషం చిమ్మడమే వీళ్ళ పని, అందుకే ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్కి అసోసియేట్ అయి ఉన్నారు వీళ్ళంతా. అయితే ఇక్కడ మళ్ళీ దొరలు, సామాజిక తెలంగాణ అనే అంశం ఎక్కడిది? నేను ఒక చర్చను కూడా తీసుకురావచ్చు కదా, క్వశ్చన్ అడగవచ్చు కదా. నేనేమంటున్నంటే, నేను ఏ పార్టీకి దగ్గర కాదు. నేను అంటే ఒక 2 విషపాములు ఉన్నాయి, లేదంటే 3 విషపాములు ఉన్నాయి అనుకుంటాను. ఒకటి లేచి నువ్వు అసలు దాని జోలి పోకపోయినా కూడా బుసలు కొట్టేసి నిన్ను నరుకుతుంది, నిన్ను కాటేస్తుంది, చంపుతుంది. ఇది ఒక పాము. ఇంకొక పాము నేను జరిపోతున్నా, నా దగ్గర విషం లేదని చెప్తుంది. అది కరిసినా కూడా సెప్టిక్ అయిపోయి పర్సన్ చచ్చిపోతాడు. ఇంకొక పాము నిద్రపోతా ఉంది, దాన్ని తాగితేనే అది కరుస్తుంది. కాబట్టి నేను ఈ 3 పాముల మధ్యన మోసగించే పామును నమ్మను, బుసలు కొట్టే పామును అసలే నమ్మను. దాన్ని నెత్తి మీద బండరాయి వేద్దాం అనుకుంటా, నిద్రపోతున్న పామును కొంచెం నిద్రపోనిద్దాం అనుకుంటా, అంతే.
కాబట్టి ఒక విషయం చెప్పాలి మీకు, చాలా క్లియర్గా చెప్తున్నా, ఎవరేమని అనుకున్నా కూడా. నేను 3 రాజకీయ నాయకులను చూశాను ఓకే నా జీవితంలో, ఈ 45-50 సంవత్సరాల జీవితంలో, 50 సంవత్సరాలు. ఒకళ్ళు కొండపల్లి సీతారామయ్య గారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బీయింగ్ అసోసియేట్ విత్ హిమ్. ఓకే హీ నోస్ దాన్ని ఏమంటారు, తను ఏ ఆర్గనైజేషన్ ఏర్పడిన ఆనాడి తెలుసు ఆయనకి, ఆయన శత్రు నాడి కూడా తెలుసు ఆయనకి. దిస్ ఇస్ నెంబర్ 1. హీ నోస్ ద హిస్టరీ. ఓకే రెండో వాళ్ళు కాన్షీరామ్ గారు ఈజ్ అ వండర్ఫుల్ పార్లమెంటరీ పాలిటీషియన్. ఆయనకు ధీటుగా మళ్ళీ ఒక పార్లమెంటరీ పాలిటీషియన్ లేడు. ఇప్పుడు కొంచెం తిరుమావలను వస్తున్నారు, ఇది మన తమిళనాడు నుంచి, ఓకే వీసీకే పార్టీ. మూడవ వ్యక్తి రాహుల్ గాంధీ అనుకుంటున్నాను. ఈ దేశం గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ. కాన్షీరామ్ పక్కన పెడుతున్నారా రాహుల్ గాంధీని తీసుకుపోయి? పక్కన పెట్టడం అంటే ఇప్పుడు మనం ఒక నదిలో కొట్టుకుపోతున్నాం. ఇప్పుడు పరిస్థితి ఇండియా పరిస్థితి అది. నదిలో కొట్టుకుపోతున్నాం. మనకి షిప్ వచ్చేసి మనని కాపాడాలంటే రాదు షిప్. ఒక పడవ వచ్చేసి రక్షించాలన్నా కూడా రక్షించదు. కనీసం ఒక చిన్న ఇది కర్ర ఉంటుంది చూడండి, మన నదులలో వీళ్ళు వేసుకొని మత్స్యకారులు తిరుగుతూ ఉంటారు వలలు వేసుకొని, అది దొరికింది అనుకోండి, నేను దాన్ని ఎక్కదలుచుకున్నాను, నేను చావకుండా దాన్ని ఎక్కదలుచుకున్నాను. కాబట్టి రాహుల్ గాంధీ గారిని కాన్షీరామ్ గారితో పోలుసురా, లేకపోతే మన ఏదైనా మార్క్స్ ఏంజల్స్ తోటి పోలుసురా అనేది కాదు ఇష్యూ. ఇప్పుడు భారతదేశం ఫేస్ చేస్తున్నటువంటి ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితిలో రాహుల్ గాంధీ సమ్ హోప్ అని. రాహుల్ గాంధీ ఆ ఐడియాలజీతో, ప్రజల కన్సర్న్తో, ఆ రకమైన బిహేవియర్తో, క్యారెక్టర్తో పనిచేస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారు కదా? నేను భావిస్తున్నాను. ఎట్లా, మీరు ఆయన కలిసారా, లేకపోతే నేను పేపర్లో వచ్చిన వార్తలు, టీవీలో వచ్చిన వార్తలు మాలాగానే అనలైజ్ చేస్తూ మీరు చెప్పగలుగుతున్నారు? నేను 3 సార్లు కలిశాను. ఆయన చాలా క్లియర్. ఎన్ని గంటలు మాట్లాడారు? 3 సార్లు కలిసి. ఒకసారి ఒక 20 నిమిషాలు, ఒకసారి ఒక 5 నిమిషాలు, అందరితో కలిసి ఇంకొక 2 గంటలు. ఎట్లా తేల్చేశారు మొత్తానికి రాహుల్ గాంధీని ఆ స్థాయిలో? ఏ పరిపాలకుడైనా కూడా భారతదేశాన్ని అర్థం చేసుకోవాలి, ఇండియన్ కల్చర్ ఏంటో అర్థం చేసుకోవాలి, ఇండియన్ సోషల్ రియాలిటీ అర్థం చేసుకోవాలి. తప్పు అని సంబోధిస్తారు కదా మిగతా వాళ్ళంతా, ఆయన ప్రత్యర్థులంతా. ఐ కేటగరైజ్ దెమ్ యాజ్ మెంటల్స్, క్రిమినల్ మెంటల్స్, మామూలు మెంటల్స్ కాదు. అలా అనేవాళ్ళ? నేనంట అలా అనేవాళ్ళు. రాహుల్ గాంధీని పప్పు అనేవాళ్ళని. ఇది క్రిమినల్ మెంటాలిటీ. ఆయనకున్నటువంటి విజ్డము, ఈ దేశం పట్ల తనకున్నటువంటి ఒక అవగాహన నేను మిగతా ఏ రాజకీయ నాయకుడు చూడలేదు. నాకు అన్ని పార్టీలు పరిచయమే, ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళు కూడా. కానీ లేదు, అది ఆయనలో ఒక తహతహ ఉన్నది, ఒక ఆరాటం ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి ఆయనకు 2 విషయాలు తెలుసు ఆయనకి. ఈ దేశంలో ఉన్నటువంటి అందుకని కులగణన పెట్టించాడు. కులగణన హేళన చేశారు, దేశాన్ని ముక్కలు చేస్తారని చెప్పేసి. మరి మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది కదా కులగణన చేయాలని, చేస్తామని ప్రమోట్ చేశారు కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారిలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడలేదు. కాంగ్రెస్ ఇది చేస్తుందా లేదని కూడా నేను మాట్లాడలేదు. నేను దాని తరపున వకాల్తా తీసుకోవట్లేదు. కానీ రాహుల్ గాంధీ గారికి ఒక అవగాహన ఉంది, ఖర్గే గారికి ఒక అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళలో కొంత సాఫ్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా when you are dealing with a criminal, okay, you should be more criminal. You should be more criminal. More criminal. When you are dealing with a criminal. ఇది బుద్ధిజానికి వ్యతిరేకం. నేను నమ్మిన బుద్ధిజానికి వ్యతిరేకం. అంతే కదా. కాబట్టి బట్ ఇప్పుడు బుద్ధుడున్నా కూడా అదే మాట అంటాడు. When you are dealing with a criminal, be more criminal. When you are dealing with a democrat, be more democratic. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆలోచనల్ని తెలంగాణతో కంపేర్ చేసుకున్నాం. సరే, వీళ్ళు కులగణన అంటున్నారు, 42% రిజర్వేషన్ అంటున్నారు, అంతా ఓకే. కానీ రాహుల్ గాంధీ అదే ఐడియాలజీతో మంచి జరగాలి, సామాజిక న్యాయం జరగాలి అనే ఆలోచనతో వస్తే ప్రతి దాంట్లో రావాలి కదా. ఫస్ట్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చే పదవుల విషయంలో, వాళ్ళు ఇచ్చే కాంట్రాక్ట్ల విషయంలో, వాళ్ళు చేసే ప్రతి చర్యలో అది కనబడాలి కదా. జరగని దాన్ని ముందు పెట్టి, అంటే జరగాలని కోరుకోవాలి, జరగని దాన్ని అంటే ఇప్పటికిప్పుడు జరగని దాన్ని ముందు పెట్టి 9th షెడ్యూల్లో పెట్టాలన్న దాని మీద డిమాండ్, కోరిక అయితే ఆర్డినెన్స్ అదంతా ఉన్నది, ఉండాల్సిందే. కోరిక అయితే ఉండాలి కదా. ఫస్ట్ అసలు కోరిక లేని పార్టీలు ఉన్నాయి కదా, దాని మీద ఇది మెరుగే కదా. ఓకే, నేను అనేది ఇప్పుడే చెప్పాను కదా, బుసలు కొడుతున్నటువంటి తాచుబాము
నిద్రపోతున్నటువంటి కట్లపాము, ఉమ్. రెండు విషపాములే. సో నేను అంటున్న రాహుల్ గాంధీ ఎప్పటికీ ఈ కాంగ్రెస్ ఈ ఈ యొక్క చట్రం నుంచి, మీరు అంటున్న ఈ భౌగోళిక మీరు అంటున్న ఈ దొరలు ఈ వ్యవస్థ నుంచి బయట రాలేడేమో అంటున్నా నేను. ఆయన ఒక్కడిగా ఏమీ చేయలేడేమో ఆ పార్టీని కానీ ఆ పార్టీలో జరుగుతున్న వాటిని కానీ ప్రక్షాళన చేసే దిశగా ముందుకెళ్ళి దేశాన్ని ఏదో కాపాడుతాడని అనుకోవడానికి వీల్లేదేమో అంటున్నా. సోషల్ డైనమిజం అట్లా ఉండదు, స్టాటిక్గా ఉండదు. ఉమ్. ఒక 10 years 15 years బ్యాక్ రాహుల్ గాంధీ ఇప్పుడున్న రాహుల్ గాంధీ చాలా తేడా ఉంది. ఉమ్. అయితే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చేంజ్ కాడు అనేది ఉండదు. ఓకే. సొసైటీ ఎప్పుడు చేంజ్ అవుతుంది. ఒక 20 సంవత్సరాలు 1975లో ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడుందా? 75లో తెలంగాణ దొరల దగ్గరికి పెళ్లి చేసుకున్నటువంటి నూతన వధువు ఉమ్. ఫస్ట్ నైట్ వాడుతూ గడపాలి. ఉమ్. తెలంగాణలో ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, ఉమ్. కరీంనగర్ కానీ జరిగినాయి కదా. మరి ఇప్పుడుందా? ఉమ్. మారింది కదా. ఇంతకుముందు మేము ఒకసారి ఆదిలాబాద్ మెడికల్ క్యాంపుకు నడుపుతుంటే, ఆదిలాబాద్ మన ఆసిఫాబాద్ జిల్లాలో అదేది భీమవరం ఆ ఏరియాలో నడుపుతూ ఉంటే మేము ఒక గ్రామానికి పోయాం. పోతే ఆ జీబులో మేము పోతున్నాం. ఉమ్. పోతే దొర వస్తున్నాడని చెప్పేసి సాష్టాంగ నమస్కారం నేల మీద పడి జనం దండలో పెడుతున్నారు. బా. దొర లేడు అందులో. ఉమ్. 1975లో ఇది జరిగింది, 76లో ఆసిఫాబాద్ ఏరియాలో. సో మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ప్రశ్నిస్తున్నారా లేదా? ఉమ్. ఈ ప్రశ్న ఎట్లా జరిగింది? సైలెంట్గా జరగలేదు కదా. ఉమ్. ఇది ఎవరికి సంబంధం లేకుండా జరగలేదు కదా. మేము కదా తిరిగింది. జగత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్ రాడికల్ ఉద్యమం కదా తీసుకొచ్చింది ఆ మార్పులు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ, ఇప్పుడున్న రాహుల్ గాంధీ ఈ విధంగా ఉండకపోవచ్చు. రేపు అతను ఒక విశ్వరూపం చూపించవచ్చు. తనకు ఒక ఐడియా ఉన్నది. ఉమ్. ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్యాయం జరుగుతుంది. ఎవరికి అన్యాయం జరుగుతుంది? అవర్ణాలని సవర్ణాలు దోచుకుంటున్నారు. ఉమ్. చాలా సింపుల్ టర్మ్స్ కదా. ఉమ్. సో ఆయనకు ఐడియా ఉన్నది కాబట్టి ఆయనకు అవకాశం వస్తే అది పని చేయొచ్చు. ఆయన కాబట్టి ఇంకొంతమంది రావచ్చు. సమాజం ఎప్పుడు కూడా డైనమిక్ మారుతూ ఉంటుంది. ఒక్కోసారి వర్స్ట్ సైడ్ పోవచ్చు, ఇంకోసారి ప్రోగ్రెసివ్ సైడ్. ఇప్పుడు చౌరస్తాలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టడానికి కనబడుతున్న అంశాలు ఏంటి మీ ముందు? తెలంగాణలో మొట్టమొదట ఇక్కడే కాదు, యాక్చువల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. 1948లో భారతదేశానికి స్వతంత్రం 47లో వచ్చింది. వాట్ ఎవర్ ద అటెంప్ట్స్. జపాన్లో 1948లో అది కోలుకుంటుంది. హిరోషిమా నాగసాకి మీద 95లో 45లో బాంబు దాడి జరిగిన తర్వాత 1948లో కోలుకుంది. ఈ రెండు మేనిఫెస్టోలు మనం చూద్దాం, వాళ్ళ ఎజెండా ఏమిటంటే జపాను 25 to 30% బడ్జెట్ని ప్రైమరీ స్కూలు, హై స్కూల్ మీద పెట్టింది. ఇండియాలో మీరు ఆకార్ పటేల్ కాదు, అదే ఒక బుక్ ఉన్నది, ఇండియా ఈజ్ బ్రోకెన్ అండి. ఓకే. అతని పేరు మోడీ. ఈ మోడీ కాదు, ఒక మోడీ అమెరికాలో ఉంటాడు, అతను రాశాడు. ఏం చెప్తాడంటే జపాన్లో ప్రైమరీ స్కూల్ కానీ ఎడ్యుకేషన్కి 30% బడ్జెట్ ఇచ్చినప్పుడు అప్పుడు భారతదేశంలో బడ్జెట్ ఎంత? నాట్ ఈవెన్ 2%, 5% కన్నా పోలేదు. ఇప్పుడు కూడా తెలంగాణలో 7% కన్నా పెంచట్లేదు. అంతే. అది ఎట్లా పెరుగుద్ది? ఇప్పుడు అవసరమైన వాళ్ళకి ఏదో సహాయపడవచ్చు. 1885లో ఇంగ్లాండ్ ఎకనామిస్ట్ ఒక మాట అంటాడు. ఏమనంటే మీరు ఉచితాల పేరుతోటి ఇచ్చుకుంటూ పోతే స్టేట్ ఖజానా ఖాళీ అవుతుంది. అప్పుడు ప్రజలు ఇంకా అడుగుతారు, వాళ్ళు నువ్వు ఎట్లా నోరు మూయిస్తావు, నువ్వు డిక్టేటర్షిప్కి లీడ్ చేస్తుంది అంటాడు. దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. అంతే కదా. 80 crore పాపులేషన్కి బియ్యం ఇస్తున్నట్టున్నాడు మన ప్రధానమంత్రి గారు. అంటే నీ దేశంలో నువ్వు 11 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా నువ్వు 80 కోట్ల మంది ప్రజలకి నువ్వు బియ్యం ఇస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? పేదరికం అట్లాగే ఉంది, ఇంకా పెరుగుతుందనే కదా. ఏ అభివృద్ధి సూచిక కూడా ఆకార్ పటేల్ రాసినటువంటి ఒక పుస్తకంలో ఏ అభివృద్ధి సూచిక కూడా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది రోజు రోజుకి. ఇవన్నీ బోగస్. ఇది వీళ్ళిచ్చే స్టాటిస్టిక్స్. ఇండియా 4th ఎకనామిక్ పవర్గా వచ్చింది.
These are all $1 trillion ఆర్థిక $5 trillion $5 ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి ఇవన్నీ కూడా బోగస్. అయితే ఎక్కడ అబద్ధాల ఫ్యాక్టరీలు వాళ్ళు నిర్మించారు. 20,000 మంది సైనికులు అబద్ధాల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఒక్కొక్క సైనికుడు ఈరోజు మీరు వెళ్ళేసి మీరు కనుక ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ కాబట్టి మీరు వెళ్తే మీకు ఒక 3 లక్షలు పర్ మంత్ శాలరీ వస్తుంది. 3 లక్షలు అంటే మీరు సుఖంగా ఏం చేయొద్దు, ఇంట్లో కూర్చొని కొట్టుకొని కూర్చోవాలి, అంతే, అబద్ధాలను ప్రచారం చేయాలి. అదే సపోజ్ నేను అమాయకుడిగా నేను పోయాను అనుకోండి, నేను అమాయకుడు అని మీరు అనుకుంటారు కదా. అయితే నాకు ఏమి అసలు ఐటీ గురించి ఏం తెలియదు అనుకోండి, నాకు 30,000 ఇస్తారు నెలకి. ఇదే సిచ్యువేషన్. కాబట్టి అబద్ధాల ఫ్యాక్టరీలు మూసేయించాలి. అబద్ధాల ఫ్యాక్టరీలు మూసేయటం అంటే దానికి ఆయుధం ఇదే, భారత రాజ్యాంగం. అయితే ఈ అబద్ధాల ఫ్యాక్టరీలో ఇండియా ఆఖరి సూచిక ఎంతో తెలుసా? 111. ఆఖరి సూచిక 185 దేశాల్లో 111 స్థానంలో ఉంది. ప్రెస్ ఫ్రీడమ్ స్థానం ఎక్కడుందో తెలుసా? ఇండియాలో 161 స్థానంలో ఉంది. తర్వాత మోస్ట్ డేంజరస్ కంట్రీ ఫర్ ఉమెన్ సేఫ్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఇండియా. చూసారు కదా మొన్న ఏది వాళ్ళు ఏమంటారు ఇంటర్నేషనల్ బ్యూటిషియన్స్ తీసుకొచ్చేసి పెడితే ఆవిడ మ్యాగియా, ఇంగ్లాండ్ ఆవిడ ఏం చెప్పింది? ఇది పరిస్థితి. అందాల పోటీ. దానికి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఆ 50 కోట్లు 10 స్కూళ్ళు బాగా చేయొచ్చు కదా. అవును. నీ పిల్లలేమో ఆకలికి పురుగులను తింటూ ఉంటే అందాల పోటీలు ఏమో అవసరం వచ్చినాయి. ఇప్పుడు ప్రయారిటీ ఒకటి అదే అంటున్నాను నేను. ఇప్పుడు సరే, సామాజిక తెలంగాణ అన్న అంశాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. ఎడ్యుకేషన్, హెల్త్ వీటి విషయంలో కూడా సోకాల్డ్ పాలకులు ఎవరైతే ఉన్నారో దాని మీద కూడా బడ్జెట్ కేటాయించడానికి నిరాకరిస్తుంది కదా, ముందుకెళ్ళట్లేదు కదా. కారణం ఏంటంటే ఈ 2 డిపార్ట్మెంట్స్ డబ్బులు ఖర్చు పెట్టేవి కానీ డబ్బులు వచ్చేవి కావు. అంటే వాళ్ళ అకౌంట్లోకి కూడా రావు. వాళ్ళ అకౌంట్లోకి రావు. దానిలో ఏమన్నా ఒక హాస్పిటల్ కట్టేటప్పుడు, బిల్డింగ్ కట్టేటప్పుడు ఏమన్నా తప్ప ఈ 2 హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అసలు యాక్చువల్గా వీళ్ళ ఎజెండా ఏదైతే ఉందో మనుస్మృతి ప్రకారం ఇండియన్ ఇప్పుడున్న ప్రజెంట్ బీజేపీ ప్రభుత్వం యొక్క ఎజెండా ఏమిటి? శూద్రులు ఎవరు చదవద్దు, మహిళలు ఎవరు చదవద్దు. సరే, ఇక్కడ కాంగ్రెసే ఉంది కదా సార్. సరే, దేశం ఇక్కడ కాంగ్రెసే ఉంది కదా. ఇది ఇందులో భాగమే కదా. ఎట్లా? ఇప్పుడు బడ్జెట్ రావాలి కదా. ఇప్పుడు హిందీ కనుక ప్రవేశపెట్టకపోతే మీకు ఫండ్స్ ఇవ్వమని చెప్పేసి మన తమిళనాడు గవర్నమెంట్ బెదిరించింది. నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తిన కూడా మేము చెయ్యము. మరి ఇక్కడ కూడా చెప్పాలి కదా. అది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి కదా, మేము హిందీని సెకండ్ లాంగ్వేజ్గా పెట్టాం, ఎవరైనా ఇష్టం ఉంటే నేర్చుకోండి, 50 అంటే 50 అనుకో, అంతే తప్ప మేము దీంట్లో పెట్టాం. మరి ఎందుకు ఎట్లా అంటే దే డోంట్. ఇప్పుడు మీరు గమనించండి, బీజేపీ ప్రభుత్వంలో మినిస్టర్స్ కానీ, లేకుంటే బజరంగ దళలో కానీ, లేకుంటే విశ్వ హిందూ పరిషత్లో కానీ, ఆర్ఎస్ఎస్లో కానీ, ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల కొడుకులు కూతుళ్ళు ఎక్కడ చదువుతున్నారు? హిందీ చదువుతున్నారా, లేదంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారా? పోయంతా కూడా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ చదివేది అమెరికాలో, ఇంగ్లాండ్లో, జర్మనీలో, వీటన్నిటిలో. ఇది అంటే డబుల్ స్టాండర్డ్. ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఇంగ్లీష్ నేర్చుకోవద్దు. నేర్చుకుంటే వాళ్ళు కాంపిటీటర్స్గా వస్తారు. కాబట్టి వాళ్ళు నేర్చుకోవద్దు. మీ హిందీ నేర్చుకుంటే ఏమొస్తుంది? ఏ సైన్స్ భాండాగారం ఇందులో ఉంది? హిందీలో ఏ సైన్స్ ఉంది? వేదాల్లో అన్నీ ఉన్నాయి అని మాట్లాడతారు. వేదాల్లో ఒక విత్తనం ఎట్లా మొలకెత్తుంది అనేది రాయలేదు. తర్వాత ఒక కుండను ఎట్లా తయారు చేయలేదు రాయలేదు. ఒక చెప్పుని ఏ విధంగా ఆ జంతు చర్మం తీసేసి దాన్ని తయారు చేయాలన్నా తంగేడు చెక్కలు తీసుకొచ్చేసి అందులో వేసి ఓర వేసి చేసేసి టెక్నాలజీ ఎక్కడ లేదు. ఏ వేదాలు లేదు, ఏ భారతాలు లేదు, ఏ అరణ్యకాలు లేదు, బ్రాహ్మణాలు లేదు, ఉపనిషత్తులు లేదు, భగవద్గీతలు లేదు. ఇప్పుడు తెలంగాణలో మీరు ర్యాలీలు తీశారు, SDF పేరుతో మీరు మురళీ సార్ వీళ్ళంతా బస్సు యాత్రనే చేపట్టారు. కాంగ్రెస్ గెలవాలి, కాంగ్రెస్ రావాలి అని మీరు దేశవ్యాప్తంగా 2.5 years చేశారు కదా. ఇక్కడ తెలంగాణలో అయితే ఎఫెక్టివ్ గా పనిచేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చింది కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యింది కదా. మీ ఈ 2 ఏళ్ల పరిపాలన మీద నిశ్చితమైన అభిప్రాయం ఏంటి? ఎప్పుడైతే ఎడ్యుకేషన్కి, హెల్త్కి బడ్జెట్ 15% పెంచరు, మాకు అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఓకే, నువ్వు ఎన్ని బియ్యం ఇస్తున్నావా, సన్న బియ్యం ఇస్తున్నావా, దొడ్డు బియ్యం ఇస్తున్నావా,
లేదంటే గోచులు పంచుతున్నావా, గోచు లేని వాడికి, లేకపోతే విత్తనాలు ఇస్తున్నావా, ఇవి కాదు. ఈ దేశ భవిష్యత్తు ఆఫ్రికన్ యూనివర్సిటీ, దర్బన్ యూనివర్సిటీలో రాసినట్టు ఒక దేశాన్ని సర్వనాశనం చేయాలి అంటే ఆ దేశాన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేయమని రాసి ఉంటుంది అక్కడ ఒక బోర్డు. కాబట్టి ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా దేశ భవిష్యత్తు నిర్మితం అవుద్దంటే నేను నమ్మను. ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్. ఈ రోజు నేను ఇక్కడ మీరు ముందు కూర్చున్నానంటే నాకు ఎడ్యుకేషన్ ఉండబట్టే కదా. మరి మీరు కొట్లాడాలి కదా, అందరు అదే అడుగుతారు, మీలాంటి వాళ్ళు కొట్లాడాలి కదా, బడ్జెట్ ఎందుకు పెట్టారని. మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. నేను హాస్పిటల్ కూడా ప్రక్కన పెట్టి 2.5 years ఈ ఫాసిస్ట్ పరిపాలనకు వ్యతిరేకంగా దేశమంతా తిరిగాను. దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ మేధావి వర్గాన్ని మొత్తాన్ని కూడా రాబోయే ప్రమాదాన్ని చెప్పాము. దేశం ప్రమాదంలో ఉందని చెప్పాము. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, మినిమం హక్కులు ఇచ్చినప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో ఉందని చెప్పాము. ప్రజాస్వామ్యం, అన్నిటికన్నా మించి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పాము. దాని ఫలితమే మేము అనుకోవటం, అది మేము కాలం ఎగరేయట్లేదు. కానీ కనీసం 400 సీట్లు వస్తాయి అనుకున్నటువంటి ఫాసిస్ట్ ఫోర్సెస్కి 240 సీట్లే వచ్చినాయి. 2 ఊతకర్రలు పెట్టుకొని ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు, నితీష్ కుమార్. చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టినటువంటి బీజేపీ తోటి చంద్రబాబు వస్తున్నాడు. మరి చంద్రబాబు ఇక్కడ పరిపాలించాడు కదా, ఒక 10 సంవత్సరాలు పరిపాలించాడు కదా. 2004 వరకు, 94 నుంచి 2004 వరకు పరిపాలించారు. మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షలు ఉంది కదా, వాళ్ళు చేస్తున్నారని నేను కూడా అంటలేను. వాళ్ళ బడ్జెట్ కూడా గంతే, 2% 3% ఖర్చు పెడుతున్నారు. చాలా దారుణంగా ఉంది దేశంలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద. మరి వీళ్ళ చేతిలో 3 లక్షల బడ్జెట్ ఉన్నప్పుడు వీళ్ళ ప్రయారిటీస్ లో భాగంగా ఎడ్యుకేషన్ పెట్టాలి కదా. మీరు SDF తరపు నుంచి ఒక 6 బుక్లు వేశారు. నేను ప్రతి బుక్ ని మురళీ సార్ ఇదే స్టూడియోకి వచ్చి ఒక్కొక్క బుక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంతవరకు దాని విషయంలో అసలు ఒక లైనే దొరకట్లేదు కదా. విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణకు వచ్చేవరకు ఒక ప్రాబ్లం ఉంది. ఏదో ఆంధ్ర వాళ్ళ పరిపాలన తగ్గిపోయింది కదా, మనం ఇప్పుడే ఎందుకు ఇంత తొందరపడాలనేది ఒక జనరల్ కాన్సెప్ట్. మేధావి వర్గం సైలెంట్గా ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావి వర్గం లైక్ కోదండరాం, నేను ఒక పేరే చెప్తాను, చాలా మంది ఉన్నారు. ఈ మేధావి వర్గం సైలెంట్గా ఉన్నది. ఎప్పుడైతే బడ్జెట్ పెంచలేదో ఇమ్మీడియట్ గా బజారుకి ఎక్కాల్సి ఉండే. ఓకే, అది జరగలేదు. దాని కారణాలు అనేకం. ఇక్కడ ఉన్నటువంటి కుల భేదాలు, కుల విద్వేషాలు, ఇవన్నీ కారణాలు అవుతాయి. ఒక ఉద్యమం నడవాలంటే ఇవన్నీ వీటన్నిటిని పరిష్కరించుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ ఖచ్చితంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి రిసోర్సెస్ ఉన్నాయి. అంటే అప్పులు కుంపడి చేశారు కదా, ఎంత ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు. తర్వాత వైట్ ఎలిఫెంట్ అంటారు చూడండి, కాళేశ్వరం ఉంది కదా. ఇప్పుడు వాటి మీద ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ మీద నెడుతుంది. మరి బీజేపీ ప్రభుత్వంలో కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ బాక్రానంగల్, నాగార్జున సాగర్, ఇవన్నీ ఉన్నాయి కదా, శ్రీశైలం ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా వాళ్ళు కట్టినాయి కదా, కాంగ్రెస్ వాళ్ళు కట్టినాయి కదా. మరి నువ్వు కట్టింది ఏమిటి? నువ్వు ఒక్క ప్రాజెక్ట్. మన గుజరాత్లో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది. అవును, అంటే నువ్వు పబ్లిక్ సెక్టర్స్ మొత్తాన్ని అమ్మటమే నీ ఎజెండాగా పెట్టుకున్నావు. పబ్లిక్ సెక్టర్ని ఎందుకు అమ్ముతున్నావు అంటే, ముఖ్యంగా SC, BC, STలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ని ఎత్తేయాలి, వీళ్ళకి ఉద్యోగాలు దొరకవద్దు. మళ్ళా గ్రామాలలో పశువుల కొట్టాలలో వీళ్ళు పనిచేయాలి. ఇది వీళ్ళ ఎజెండా. కాబట్టి తెలంగాణ విషయానికి వచ్చేస్తే తెలంగాణ నిద్రపోదు. ఐఎమ్ కాన్ఫిడెంట్. 1978 నుంచి నేను చూస్తున్నాను, 77 నుంచి చూస్తున్నాను. తెలంగాణ ఎప్పుడు కూడా నిద్రపోదు. అది నివురు కప్పిన నిప్పులాగా అంతే ఉంటుంది. ఎప్పుడైతే అవకాశం ఉంటుందో భగ్గుని లేస్తుంది. మీకేమైనా ఒపీనియన్ ఉందా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఏమైనా బీజేపీ లైన్లో, బీజేపీ ట్రాప్లో ఉన్నారని ఏమన్నా అభిప్రాయం? నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ, మత వ్యవస్థ, ఈ రెండు కూడా ప్రతి వాడిని బానిసలుగా చేస్తుంది. తన కులానికి బానిసలు చేస్తుంది. కాబట్టి కులానికి వ్యతిరేకంగా లేకపోతే మతానికి వ్యతిరేకంగా చేయమని కూడా నేను అనట్లేదు. ఏ కులాన్ని పర్టికులర్గా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాలలో 2 రకాల రాజకీయ నాయకులు ఉన్నారు. ఒకళ్ళు వృత్తి రాజకీయ నాయకులు, 2 బిజినెస్ రాజకీయ నాయకులు. ఈ బిజినెస్ రాజకీయాల్లో మీ వీడియోలో చూశాను నేను. ఈ బిజినెస్ రాజకీయాల యొక్క ఎజెండా ఏమిటి?
ఎక్కడ భూమి అంతే. ఖాళీ భూమి కనిపిస్తుందో కబ్జా చేయాలి. ఇది పర్సంటేజ్లు, ప్రాజెక్టుల పర్సంటేజ్లు వాడు రెండు చెంచాల సిమెంట్ అయిపోయినా కూడా ప్రాజెక్ట్ కట్టించాలి, అంతే, అందులో తీసుకోవాలి. ఈ వృత్తి రాజకీయ నాయకులు కొంత సిన్సియారిటీ కనిపిస్తుంది. బిజినెస్ ఓన్లీ పాలిటిక్స్ ఐడెంటిటీ దీంట్లో తిరుగుతా ఈ బిజినెస్ పాలిటిక్స్. వ్యాపారస్తులు బిజినెస్ గా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా డేంజరస్ ఈ దేశానికి. అందుకనే నేను గుజరాత్ మార్వాడి రాజకీయ నాయకులు చాలా డేంజరస్ అంటాను ఈ దేశానికి. ఓకే. కాబట్టి ఇక్కడే ఒక పాయింట్ చెప్పాలా, సౌత్ ఇండియా, ఐ డేర్ టు సే దిస్, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ ఒరిజినల్ ఆర్య బ్రాహ్మణ్స్ కాదు. ఓకే. నాకు డిఎన్ఏ ఎవిడెన్స్ ఉన్నది నా దగ్గర. డిఎన్ఏ ఎవిడెన్స్ ఉన్నదా? డిఎన్ఏ ఎవిడెన్స్ ఉంది. తమిళనాడులో ఉన్న ఒక బ్రాహ్మణి యొక్క డిఎన్ఏకును ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణి యొక్క డిఎన్ఏకి పోల్చి చూసినప్పుడు తమిళనాడులో ఉన్న బ్రాహ్మణి డిఎన్ఏ ఇక్కడ ఉన్న శూద్రుడితో కలుస్తుంది. ఓకే. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి బ్రాహ్మణి యొక్క డిఎన్ఏ అక్కడ శూద్రులతో కలవట్లేదు. చాలా వండర్ఫుల్. మనం సిసిఎంఏలోనే ఎక్స్పెరిమెంట్ జరిగినాయి దీని మీద, డిఎన్ఏ స్టడీస్. కాబట్టి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ కానీ సౌత్ ఇండియాలో ఉన్న వైశ్యులు కానీ ఒరిజినల్ ఆర్య బ్రాహ్మణ వైశ్యులు కాదు వీళ్ళు. ఎవరు వీళ్ళు మరి? వీళ్ళంతా కూడా శూద్ర కులాల్లో ఉన్నటువంటి భూత వైద్యులు బ్రాహ్మణ్స్ కి జన్యం వేశారు. వాళ్ళు బాగా ఫీల్ అవుతారు కానీ ఇది వాస్తవం. ఇది ఉంటారు కదా, ఇప్పుడు కొంతమంది పూజారులు ఉన్నారు కదా, సమ్మక్క సారక దగ్గర పూజారులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు పిలిస్తే సరే నీకు ఒక 10 లక్షలు ఇస్తారా, నువ్వు జన్యం వేసుకుంటే వేసుకోలేవాడు, వేసుకుంటాడు కదా. కాబట్టి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ తోటి మనకు పేచీ లేదు అంటుంది. ఓకే. సౌత్ ఇండియాలో వైశ్యులు ఇంతవరకు ఒక్కడ కూడా మల్టీనేషనల్ కంపెనీ పెట్టలేదు. బ్యాంకులు దోచుకున్నటువంటి 28 మంది మోడీ, నీరవ్ మోడీ 28 మంది ఉంటే అందులో 27 మంది గుజరాత్ మార్వాడీలు. ఒక్కడే ఇది కర్ణాటక అతను విజయ్ మాల్యా, అతను దోచుకున్నది ఎంత అతనే చెప్పాడు. నేను దోచుకున్న ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు 9,000 కోట్లు ఉంటుంది. అసలు 1,28 కోట్లు దోచుకున్నటువంటి అంబానీ అదానీలు ఉన్నారు కదా, వాళ్ళ జోలు ఎందుకు పోవట్లేదు, నా పేరు ఎందుకు వస్తుంది అన్నాడు. నీరవ్ మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బ్రిటిష్ కోర్టులో, ఇంగ్లాండ్ కోర్టులో, నేను దోచుకున్న 100 రూపాయలలో నా చేతిలో 23 రూపాయలే ఉన్నాయి, మిగతా 77 రూపాయలు బీజేపీ నాయకుల దగ్గరే ఉంది అని చెప్పాడు. ఇది ఎక్కడ నా స్టేట్మెంట్ కాదు, నీరవ్ మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇది ఇంగ్లాండ్ కోర్టులో. కాబట్టి బ్యాంకులు దోచుకున్నది వీళ్ళే. తర్వాత ఇక్కడ తెలంగాణ కాదు, సౌత్ ఇండియా మొత్తాన్ని భ్రష్టు పెట్టించబోయే వాళ్ళు కూడా వీళ్ళే. ఆ కల్చర్ ఉన్నది చూడండి, ఆర్య కల్చరు, ఇది స్వాహ, వాళ్ళ కల్చర్ పేరే స్వాహ. ఇప్పుడు తెలంగాణలో చాలా పెద్ద సమస్య కింద చూస్తున్నారు చాలా మంది, మాకు కూడా కనబడుతున్నది. గ్రామాల్లో కూడా ఈ మార్వాడి కల్చరు, మార్వాడి సెంటర్ అయిపోయినాయి బాగా. కారణం ఏంటి దీనికి? అసలు ఎక్కడ పునాది పడ్డది, ఎట్లా ఇది? అంటే మన చిన్న చిన్న షాప్స్, కిరాణా దగ్గర నుంచి ఇంకా ఏదైనా, ఇప్పుడు హార్డ్వేర్ షాప్స్ వాళ్ళే ఉన్నాయి, కిరాణా షాప్స్ వాళ్ళే పెట్టేస్తుండ్రు, మొత్తం పాతుకుపోయినారు బాగా. ఇక్కడ సమస్య ఏమిటంటే, కాంగ్రెస్ చేసినటువంటి ఒక మిస్టేక్ ఏమిటంటే, సౌత్ ఇండియాకి కల్చర్కును నార్త్ ఇండియా కల్చర్కి అసలు పడదు. ఇస్ అ ద్రవిడియన్ కల్చర్, అది ఆర్యన్ కల్చర్. ఆర్యన్ కల్చర్ స్వాహ, ద్రవిడియన్ కల్చర్ షేరింగ్. ఓకే. కాబట్టి వీళ్ళు అసలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కారణం నెహ్రూ పట్టించుకుందామని కొంత ప్రయత్నం చేశాడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి భూస్వాముడు, రాహుల్ గాంధీ చుట్టూ ఉన్నటువంటి ఒక పెద్ద వ్యవస్థ ఏదైతే ఉందో, నెహ్రూ చుట్టూ కూడా ఇది ఆ పుస్తకంలో కూడా రాశారు, ఇండియా ఈజ్ బ్రోకెన్ అనే పుస్తకంలో కూడా రాశారు. నెహ్రూ కనీసం ఎడ్యుకేషన్కి బడ్జెట్ పెంచుదామన్నా కూడా ఊరుకోలేదు. ఓకే. అతను దర్భంగా మహారాజు ఉన్నాడు, బాలగంగాధర్ తిలక్ ఉన్నాడు. బాలగంగాధర్ తిలక్ ఏమన్నాడు, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు అని చెప్పేసి పెద్ద ఫోజులు కొడతారు. కానీ బాలగంగాధర్ తిలక్ ఏంటంటే, ఈ చెప్పులు కుట్టే వాళ్ళకి, ఈ కుండలు చేసే వాళ్ళకి, ఏది నూనె చేసే వాళ్ళకి, మంగళ వాళ్ళకి, చాకల వాళ్ళకి, వీళ్ళందరికీ అసెంబ్లీలో పని ఉండదు. వాళ్ళు ఎందుకు అడుగుతారు? 1919లో వాళ్ళకి పని ఏమిటి అసెంబ్లీస్ తోటి అని అడిగాడు బాలగంగాధర్ తిలక్. అది వారి గొప్పతనం. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి 1948లోనే అంబేద్కర్ మాట్లాడినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో
ఎస్సీ ఎస్టీలు అంటే సరే వాళ్ళంతా ఒకళ్ళేమో అడవులో ఉంటారు, ఇంకొకళ్ళేమో ఊరు బయట ఉంటారు. మరి బీసీలు ఎవరని చెప్పేసి అడ్డు తగిలింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విషయం అంబేద్కర్ పదే పదే మాట్లాడుతున్నప్పుడు యూపీలోకి పోయి లేదా బీహార్కి పోయి యూపీలోకి పోయి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ఆర్ఎల్ చంద్రపురి ఓకే. ఆయన మన అంబేద్కర్తో కలిసి మీరు ఎస్సీ ఎస్టీలు కాదు బీసీలు కూడా నాయకత్వం వహించని చెప్పి రామ్ మనోహర్ లోహియా తర్వాత వీళ్ళంతా మాట్లాడినప్పుడు వెంటనే కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ నుంచి చంద్రపురికి క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రెండు బేస్ ఏమిటి? అందుకని 1947 సెప్టెంబర్ 8న ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఛార్జ్ ఓకే ఏఏ జడ్నౌ సిపిఐ పార్టీకి అంటే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి నాయకుడైనటువంటి ఎస్ఏ డాంగేతో ఒక మాట అంటాడు, మీరు అన్ని దేశాల్లోకెల్లా మీ దేశం ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఆ ప్రత్యేకత కులం యొక్క రోల్ ఏమిటంటే అది వర్గ పొందికని అడ్డుకుంటుంది. మీరు అనుకున్న వర్గ పోరాటానికి కావాల్సినటువంటి వర్గ పొందిక ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి కులాన్ని అడ్రస్ చేయకుండా మీరు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదని చెప్పేసి ఎస్ఏ డాంగే గారికి, శ్రీపాద అమృత డాంగే గారికి ఏఏ జడ్నో అనేటువంటి ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఇన్ఛార్జ్ సెక్రటరీ ఆనాడే వీళ్ళు కులం ఉంది అని గుర్తించి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదా? అసలు డిఫరెంట్ ఈ బాధ అంత ఎందుకు? మనం ఈ రోజు ఇట్లా కూర్చోవాల్సిన అవసరం లేదు. చాలా మంది మాట్లాడతారు మార్క్స్ వర్గ పోరాటము, పేదోడు పెద్దోడు, ధనికుడు పేదోడు అనే ఇది తప్ప, వర్గ పోరాటం తప్ప ఈ కులం అన్నది లేదు, ఉండొద్దు, నిర్మూలించాలి అన్న లైనే కదా కొట్లాడింది అంతా. కులం గురించి నేను ఎస్సీని, నా మీద మీరు కనుక ఇది సోకాల్డ్ అడ్వాన్స్డ్ కాస్ట్ అయితే నా మీద కనికరం కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఈక్వల్ స్టేటస్, అంతే, ఈక్వల్ ఆపర్చునిటీ. అందుకని రాజ్యాంగంలో సంపద డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నారు అంబేద్కర్. సంపద పోగుపడకూడదు ఒక దగ్గర అన్నాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? దక్షిణ భారతదేశాన్ని లూట్ చేస్తుందా లేదా నార్త్ ఇండియా? జిఎస్టీ ఉంది. జిఎస్టీలో ప్రతి 100 రూపాయలకి జిఎస్టీ రూపంలో ప్రతి 100 రూపాయలకి తెలంగాణకు వచ్చేది 42 రూపాయలు. అదే యూపీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్కి వాళ్ళు 100 రూపాయలు కడితే 700 రూపాయలు పోతున్నాయి వాళ్ళకి. మరి ఎవడు దోచుకుంటున్నాడు? ఇది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు చెప్పాలి కదా. అవును, మాకు ఫండ్స్ ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ అని కాదు. అసలు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మర్మం ఏంటి, అక్కడ ఉన్న కాన్స్పిరసీ ఏంటి చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఈ ప్రభుత్వాలకి. దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఒక్క తమిళనాడు వాళ్ళు తప్ప ఆంధ్రప్రదేశ్ అయితే సరెండర్ అయిపోయింది. ఇక తెలంగాణ వాళ్ళు మాట్లాడలేదు, కర్ణాటక వాళ్ళు మాట్లాడరు, కేరళ వాళ్ళు కూడా మాట్లాడలేదు. అదంతా ఎందుకు? నిన్న కాక మొన్న 2 నన్స్ని ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు. స్టాన్ స్వామిని జైల్లో చంపారు. మన దగ్గర ఉన్న జిఎన్ సాయిబాబాని జైల్లో చంపినట్టే లెక్క. వీళ్ళ గురించి మాట్లాడారా వీళ్ళు ఎవరన్నా? ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు కదా. ఇదంతా ఏం ఇండికేట్ చేస్తుంది? అసలైన కారణం ఏమిటి? అందుకేనా ఈ మార్వాడీలు మన తెలంగాణలో తెలంగాణకు రావడం ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా నేను ఖమ్మంలో ఉన్నటువంటి వైశ్యులతో మాట్లాడారా, మీరు ఆర్యవైశ్యులు అనుకోకండి బాబు, మీరు ఆర్యవైశ్యులు కాదు. మీరు ఇక్కడ నెత్తి మీద బుట్ట పెట్టుకొని బుట్టలో బొమ్మలు పెట్టుకొని అమ్ముకున్న వాళ్ళు మీరు, మీకు జంజాలు వేశారు. ఇంతవరకు మీరు ఒక ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీ పెట్టలేదు ఇక్కడ సౌత్ ఇండియన్స్. ఓకే, జిఎంఆర్ పెట్టేసి వాళ్ళు కొంప ముంచుతున్నారు. గంధి మాధవరావుది కొంప ముంచుతున్నారు. రేపు మీరు వాళ్ళ దుకాణాలలో ఇది అందించడానికే పనికొస్తారు మీ పిల్లలు. ఓకే, కాబట్టి దీన్ని అడ్డుకోవాలి. రేపు పొద్దున జరిగేది అదే. అందుకని నేను చెప్పాను ఏంటంటే, ఈ దేశం దక్షిణ భారతం ముఖ్యంగా మార్వాడి ముక్త్ దక్షిణ భారత్ కావాలి. మార్వాడి ముక్త ఓకే, వీళ్ళందరూ పంపించేసేయాలి చెప్పాలంటే ఇక్కడ నుంచి, లేకపోతే వీళ్ళు బతకరు. దక్షిణ భారతదేశంలో ఉన్న వైశ్యులు కానీ మిగతా కులాలు కానీ చిన్న టీ దుకాణం కూడా వాడే అమ్ముతాడు అన్ని మొత్తం. అసలు ఇక బ్యాంక్స్ నుంచి బ్రోతల్ హౌజుల వరకు వాళ్ళే కండక్ట్ చేస్తారు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, బ్యాంక్స్ టు బ్రోతల్ హౌసెస్ వరకు వాళ్ళే మేనేజ్ చేస్తారు. మొన్న మార్కెట్ లో ఒక అటాక్ జరిగింది, దళితుల మీద దాడి చేశారు వాళ్ళందరూ. దళితుల మీద ప్రతిరోజు 2 దళిత స్త్రీలకు రేప్ జరుగుతుంది.
2 దళిత స్త్రీలు, 15 మంది దళిత స్త్రీలకి ప్రతిరోజు రేపులు జరుగుతాయి. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం జరుగుతుంది. ఇది ఉన్నది. ఇక దళితులు అంటే వీళ్ళు టేకెన్ గ్రాంటెడే. వీళ్ళు ఏ విధంగా తిరగబడతారు ఏమిటనేది ప్రెడిక్ట్ చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే 3000 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటపడాలి వీళ్ళు. బయటపడ్డోడికి ఏమంటాడు, అర్బన్ నక్సలైట్ అంటున్నాడు వాడు. నాలాంటి వాడు మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటాడు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ మార్చి 31 లోపు మొత్తం కథం పట్టిస్తాం, మావోయిస్టులు లేకుండా ముక్త్ మావోయిస్ట్, ఇప్పుడు మీరు అన్నారు కదా మార్వాడి ముక్త్ లాగా మావోయిస్ట్ ముక్త్ తయారు చేస్తాం ఈ దేశాన్ని అని అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చిండు. అందులో భాగంగా భారీ ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మొత్తం నాయకత్వం అంతా కొలాప్స్ చేసి పడేస్తున్నారు కదా. 1938లో 1938-36 ప్రాంతంలో హిట్లర్ ఒక మాట అన్నాడు, మా రాజ్యం 1000 సంవత్సరాలు పరిపాలిస్తుంది అన్నాడు. 1945 మేలో ఏం జరిగింది, అయిపోయింది. బంకర్లోకి వెళ్ళేసి తానే కాల్చుకున్నాడు కదా, తన ప్రేయస్ని కూడా కాల్చేసాడు కదా. ఆవిడకేమో సైనైడ్ ఇచ్చాడు, వీడేమో కాల్చుకున్నాడు. ప్రపంచంలో ప్రజలు ఉన్నంత వరకు పోరాటం ఉంటుంది, ప్రజలకు అన్యాయం జరిగినంత వరకు పోరాటం ఉంటుంది. ఆపరేషన్ కగారు జరగవచ్చు, లేకుంటే నక్సల్బరీని క్లోజ్ చేయొచ్చు, లేకుంటే ఇంకొకటి మావోయిస్ట్ ముక్త భారత్ అనేది వీళ్ళకి అసాధ్యమైన కళది, పగటి కళలు. అది సాధ్యం కాదు ఈ దేశంలో. సాధ్యమే కదా, సాధ్యం కాదు, ఇంపాసిబుల్. మార్చ్ 31 2027 కళలవి. ఆయన చాలా కంఫర్టబుల్ గా కళలు కన్నాయండి. ఏమైంది, టెక్నాలజీ పెరిగింది, వాళ్ళు ఇట్లా కదిలితే పట్టేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో అడవులను జల్లడబడుతున్న క్రమంలో వాళ్ళు అడవుల్లో ఉండకుండా చేస్తే అది అయిపోయినట్టే కదా. వాళ్ళ ఆలోచన అది. వాళ్ళు అడవుల్లో వద్దంటున్నారు, వాళ్ళు అడవులు జల్లబెడుతున్నారు. కానీ ఈశాన్య భారతంలో ఏం జరిగింది, ఎవరు మోకరిల్లారు ఈశాన్య భారతంలో? లాల్డెంగా దగ్గర నుంచి నాగా నేషనల్ కౌన్సిల్ దగ్గర నుంచి ఇప్పటికీ ఖలిస్తాన్ ఉద్యమం గురించి కంగారు పడుతూనే ఉన్నారు కదా, అవునా లేదా? సో నేను అనేది ఏంటంటే సమస్య ఎక్కడైతే ఉంటుందో అది అనేక రూపాలలో బయటపడుతుంది. అంటే ఈ మూమెంట్, మావోయిస్ట్ మూమెంట్ వేరే లైన్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా తీసుకుంటుంది. ఏ తరహా, ఏ టైపు? ఏ తరహాని తీసుకోవచ్చు, ఏ తరహాని తీసుకోవచ్చు. అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎట్లా నిర్ణయిస్తారు? వాళ్ళు నిర్ణయించుకోవాలి కదా. లేదు, ప్రజలు నిర్ణయిస్తారు. మావోయిస్టులని ఒక మేధావి అన్నాడు మొన్న ఈ మధ్యన, మీరు అందులో యూట్యూబ్లో చూశాను, మావోయిస్టులని విప్లవం ఎవరు చేయమన్నారని ఒక మేధావి అడిగాడు. అసలు నువ్వు మావోయిస్టుల మీటింగ్ రావటానికి సహకరించిన వాళ్ళు ఎవరు? అసలు ఆ మీటింగ్లో నువ్వు అడుగుతునే జాతి నుంచి వచ్చేసి మావోయిస్టులు విప్లవం ఎవరు చేయమన్నారని అడిగితే నీకు చదువు అంటే జ్యోతిరావు ఫులని, సావిత్రిబాయి ఫులని స్కూల్లో ఎవరు పెట్టమని అడుగుతాను, అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు రాశాను అడుగుతావా? ఇది కాదు కదా మేము తాగుతాను. కాబట్టి మావోయిస్టులని అంతం చేయటం అనేది ఈ ప్రజల సమస్యలు పరిష్కరించబడనంత వరకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అది ఏ రూపం తీసుకుని ఇప్పుడు పబ్లిక్ లైఫ్ లో ఉండి క్వశ్చన్ చేయడం ఒకటి, వాళ్ళని కూడా మావోయిస్టుల కిందనే చూడాలనా? అంటే మీరు మావోయిస్ట్ అనే దానికి ఎట్లా నిర్వచనం ఇస్తున్నారు? అడవుల్లో ఉండి సాయుధులుగా ఉన్న వాళ్ళని మావోయిస్టులుగా చూడాలనా? అంటే వాళ్ళ క్లారిటీ ఉంది, ఏది వాళ్ళ ప్రజల్ని మభ్య పెట్టాలి, గుళ్ళ చుట్టూ దేవుళ్ళ చుట్టూ తిప్పాలి. దానికి అక్కడ ఉన్న సమస్య ఏంటి? అసలు సెంట్రల్ ఇండియాలో ఉన్న సమస్య ఏంటి? సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి మినరల్ వెల్త్, ఖనిజ సంపద, 7 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి అక్కడ. ఆ 7 రకాల ఖనిజ సంపదని బయటికి తీస్తే, ఎన్ఎండిసి టైపులో, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టైపులో కనుక తీస్తే, ఈ దేశంలో ఉన్న 145 కోట్ల జనాభాని 200 సంవత్సరాలు ఏ పని చేయకుండా కూర్చోబెట్టి తినిపించవచ్చు. అంత సంపద ఉంది, అంత సంపద ఉంది. మావోయిస్టులు అనేది ఒక బోగస్ ఇది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు 9 కోట్ల మంది ఆదివాసుల్ని అక్కడ నుంచి తరిమేయాలి, లేకుంటే చంపేయాలి. అదా ప్లాన్? అది ప్లాన్. ఇప్పుడు దాన్ని అడ్డుపడుతుంది ఎవరంటే మావోయిస్టులు. కాబట్టి మావోయిస్టులు చంపుతారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి అక్కడ మిగతా ఉన్న 9 కోట్ల మంది జనం ఏం చేస్తారు? వాళ్ళు అడ్డుకోరా? వాళ్ళు తిరగబడితే మీకు అమెరికాలో ఒక 400 సంవత్సరాల చరిత్ర. అమెరికాలో రెడ్ ఇండియన్స్ అని ఉండేవాళ్ళు. ఈ యూరోపియన్స్ పోకముందు రెడ్ ఇండియన్స్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు మొత్తం కూడా ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని, అందులో చార్లీ చాప్లిన్ తీసినటువంటి గోల్డ్ రష్ అనే సినిమా కూడా ఒకటి వచ్చింది. అంటే అక్కడ గోల్డ్ ఉన్నది, ఖనిజాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ యూరోపియన్స్ వ్యాపారస్తులు అక్కడ పోయిన తర్వాత ఆ రెడ్ ఇండియన్స్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఇప్పుడు రెడ్ ఇండియన్స్ ఎక్కడున్నారు అంటే, నేను వాషింగ్టన్ మ్యూజియంలోకి వెళ్ళినప్పుడు
వాళ్ళని అడిగారు గైడ్ని, ఇక మాల్కమ్ ఎక్స్ అని, తర్వాత లూథర్ కింగ్ జూనియర్ అని, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఈ ఫోటోలన్నీ ఉన్నాయి. రెడ్ ఇండియన్స్ ఏమన్నా చూడొచ్చా ఎక్కడెక్కడన్నా అన్న, ఈ అమెరికాలో? అవును చూడొచ్చు అన్నది ఆమె గైడ్. ఎక్కడంటే మ్యూజియంలో చూడండి అన్నది. రేపు ఈ సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఏం కాబోతుందంటే వాళ్ళు మ్యూజియంలోకి వెళ్ళిపోతారు. ఇదే విధంగా ఈ పరిపాలన సాగినట్టయితే, ఈ సనాతన ధర్మం పేరిట, దేవుడి పేరిట, రాముడి పేర, దయ్యాల పేరిట సాగినట్టయితే వీళ్ళు మొత్తం కూడా మ్యూజియంలో వాళ్ళు వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ట్రైబ్స్ అనే పరిస్థితి వస్తుంది. దానికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారు. కాబట్టి వీళ్ళు నాశనం చేయాలి, చంపుతారు, చంపనివ్వండి అనేసి మావోయిస్టులు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా వీళ్ళందరినీ కూడా, మావోయిస్టు నాయకులలో ఎవరికైనా 1 సెంటు భూమి ఉన్నదా? లేదు. లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉందా? లేదు. లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరైనా పోయేసి అమెరికాలో, యూరోప్లో చదువుతున్నారా? లేదు. దేశభక్తులైన బత్తాయి గాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలంతా పోయేసి అమెరికాలో క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ చదువుతారు. ఇక్కడ క్రిస్టియన్స్ని స్టాన్ స్వామిని చంపుతారు. క్రిస్టియన్స్ని అరెస్ట్ చేశారు ఇక్కడ ఛత్తీస్గఢ్లో 2 వాళ్ళు ఏదో కన్వర్షన్ చేస్తున్నారట. బత్తాయి గాళ్ళని మీలాంటి వాళ్ళ ఆ పదం వాడడం కరెక్టేనా? పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మనం మనిషి 4 కాళ్ళ నడవటం నుంచి 2 కాళ్ళకు వచ్చాడు. మరి ఎందుకు వచ్చామని అడుగుతావా మీరు? అవునా కదా? సో ఈ బత్తాయిలే వీళ్ళు. మరి లేకపోతే అమెరికాలో కూర్చున్న వాడికి ఈ దేశంలో ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ దేశంలో ఖర్చు పెట్టి చదువుకొని నువ్వు వెళ్ళేసి అమెరికా వాడికి సర్వ్ చేస్తూ వాళ్ళ కార్ల దగ్గర పడి ఉంటూ తక్కువ జీతాలు తీసుకుంటూ అమెరికా వాళ్ళతో పోలిస్తే నువ్వు దేశభక్తి గురించి మాట్లాడితే ఎట్లా? నీ దేశభక్తి ఉంటే నిజంగా నువ్వు నిజంగా బత్తాయి కాదు, నువ్వు నిజంగా భక్తుడు అనుకుంటే దేశభక్తి ఇక్కడ కా మరి. అవునా? మొన్న పహల్గాము ఇవి జరిగినాయి. పహల్గామ్లో చాలా విర్రబీగారు. యాక్చువల్గా జరిగింది ఏమిటి? పహల్గామ్లో ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? ఆంధ్రలో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది. మమ్మల్ని బట్టల తీపి చూపించమని ఏం అడగలేదు ఎవరు. టకటక వచ్చారు, కాల్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎట్లా వచ్చారు అక్కడికి? పహల్గామ్ కన్నా ముందు ఇంకొకటి ఉంది, అదేమిటది? పుల్వామా అటాక్. పుల్వామా సత్యపాల్ మాలిక్ స్టేట్మెంట్ మీరు చూడండి. సత్యపాల్ మాలిక్ అనే గవర్నరు, జమ్మూ కాశ్మీర్ గవర్నరు ఏం చెప్పాడు? ఆ 42 మంది సైనికుల్ని ఎయిర్ లిఫ్ట్ చేయమన్నాడు. మొత్తం మీడియాలోకి వచ్చేసింది. ఎయిర్ లిఫ్ట్ చేయమంటే ఎయిర్ లిఫ్ట్ చేయకుండా ప్రతి 100 గజాలకి ఒక సిపాయి ఉన్నటువంటి రోడ్లో 120-140 కేజీల ఆర్డిఎక్స్ ఎట్లా వస్తుంది దాంట్లోకి? మీరు అన్నది ఎట్లుందంటే వీళ్ళే కావాలని చేయించారేమో అనే యాంగిల్లో మీరు మాట్లాడుతున్నారు. మీకేమైనా డౌటా? పుల్వామా అటాక్ గవర్నమెంటే చేయించిందంటారా? నేను అనలేదు, ఆ గవర్నర్ అన్నాడు ఆ మాట. అక్కడ ఉన్నటువంటి గవర్నరే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇప్పుడు దాక్కుని ఉన్నాడు ఎక్కడ చంపుతారు అని. సత్యపాల్ మాలిక్ మీరు కాంటాక్ట్ చేయండి ఎప్పుడైనా పోయి, రహస్యంగా పోయి, మేము మీ భక్తులమి, మీరంటే మాకు గౌరవం అడగండి పోయి. సత్యపాల్ మాలిక్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. సరే, అక్కడ ఏదో నిర్లక్ష్యం జరిగిందో, అక్కడ ఏదో సరిగ్గా పని చేయలేకపోయారో గ్రౌండ్ లో, కాబట్టి వాళ్ళు ఎంటర్ అయ్యి అక్కడ ఆర్డిఎక్స్ పెట్టి ఉండొచ్చు. ఇట్లా మనం ఎందుకు అనుకోకూడదు? నేను ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో, పాకిస్తాన్ వాళ్ళు ఎన్నికలు జరిగితే ఇండియా మీద తుపాకులు పేలుస్తాడు. ఇండియా వాడు ఎన్నికలు జరిగితే ఇండియా వాడు పాకిస్తాన్ మీద తుపాకులు పేలుస్తాడు. దేశభక్తి ఉప్పొంగుతుంటది, పొర్లిపోతూ ఉంటుంది. ఈ మెట్ల వాళ్ళంతా కూడా దేశభక్తి అని తిరుగుతారు. మరి అసలు జరిగింది ఏమిటి? పుల్వామాలో అది ఎట్లా జరుగుద్ది? మొన్న ఇక్కడ పహల్గామ్లో అక్కడ అసలు సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు? సెక్యూరిటీ పెట్టకపోవడం లోపం అయి ఉండొచ్చు, కానీ దీని వెనకాల ఏదో కాన్స్పిరసీ ఉంది, దీని వెనకాల వీళ్ళే చేయించి ఉంటారు. అంటే నేను ఒక విషయం చెప్తాను. ఈ కోణం ఎందుకు వస్తున్నది? మీకు ఇందిరారెడ్డి గారు తెలుసు కదా, హోమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఇందిరారెడ్డి గారిని క్వాలిస్ వెహికల్ ఎట్లా క్రష్ చేయించాడు చంద్రబాబు? అంటే ఇది మామూలు యాక్సిడెంట్ అనుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు పంపించిండా? ఇందిరారెడ్డి నా ఫ్రెండ్. ఫ్రెండ్ అని చెప్పట్లేదు. క్వాలిస్ ఎట్లా అసలు అట్లా పొలిటికల్ మర్డర్స్ ఎన్ని జరగలేదు. పుల్వామా కాదు, మన పహల్గామ్లో అంత టూరిస్ట్ ఏరియా అది, పోయారు. మళ్ళీ సిపాయిలు ఏరి ఎక్కడున్నారు? అది ఒక సెన్సిటివ్ ఏరియా కదా. అందుకనే బీహార్ ఎన్నికలకును పహల్గామ్కి సంబంధం ఉందని నేను చెప్పదలుచుకున్నా. ఎట్లా?
అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అటాక్ జరిగిందంటారా? అంతే కదా. మీరు మిమ్మల్ని దేశద్రోహులు అంటారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. అసలు నేను ఒక విషయం చెప్తాను, మీ అందరికీ. నేను ఈ దేశం మూలవాసి, పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటారు. ఈ దేశం మూలవాసి, పాకిస్తాన్ అసలు ఈ దేశం నాది, ఈ ల్యాండ్ ఇంక్లూడింగ్ ఇది కూడా నాదే. ఈ దేశం మూలవాసిని నేను, నాగజాతి బిడ్డని. కాబట్టి నన్ను ఎవడు దేశద్రోహి అంటాడు? దేశంలో ఉన్న సంపద అంతా పోయేసి స్విస్ బ్యాంకులలో, ఆ బ్యాంకులు, ఈ బ్యాంకులలో పెట్టుకున్న వాళ్ళంతా మీరా దేశద్రోహులు. 28 లక్షల కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు తీసుకెళ్లేసేసి మీరు ఎంజాయ్ చేస్తున్నటువంటి 7 అంతస్తుల విమానాశ్రయాలు కూడా పెట్టుకొని చేస్తున్న మీరా దేశద్రోహులు. నేను ఈ దేశం యొక్క మట్టి మనిషిని. ఈ దేశంలో ఉన్న ప్రతి ఇంచి భూమి నాది, మా తాత ముత్తాతలది. కాబట్టి నన్ను దేశద్రోహి అంటారు. అంటే ఎలక్షన్లకి జరుగుతున్న దాడులకి మన సైనికులని చంపిన దానికి మీరు ముడిపెట్టి దేశాన్ని అవమానించినట్టు కాదా? నేనేమంటే మన సైనికులు, వాళ్ళ మీద గౌరవం ఉంది నాకు. మన సైనికులు కదా, మన పోలీసు వ్యవస్థ మీద కూడా గౌరవం ఉంది నాకు. కగార్లో జరుగుతున్నటువంటి మరణాలు ఏవైతే ఉన్నాయో, నేను ఒక డాక్టర్గా ఒక పేషెంట్ని రక్షించడానికి, ఒక 23 సంవత్సరాల అమ్మాయికి ఆపరేషన్ చేస్తే ఆ అమ్మాయిని రక్షించడానికి 3 రోజులు నేను హాస్పిటల్లో పడుకున్నాను. అంటే ఒక ప్రాణాన్ని రక్షించటం ఎంత కష్టమో, ప్రాణాన్ని తీయటం ఎంత తేలికో నాకు తెలుసు. ప్రాణాన్ని తీయడం, వీళ్ళు ప్రాణాలు తీస్తున్నారు. అది మావోయిస్టులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, మొత్తం 500-600 మంది చనిపోతే అందులో మోర్ దెన్ 50% ఆదివాసులు ఉన్నారు, అమాయకులు. 6 నెలల పసిపాప పాలు తాగుతుంటే, తల్లి పాలు తాగుతుంటే ఆ అమ్మాయికి బుల్లెట్ తగిలింది. ఇది ఎవరు చేసిన పాపం? ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయిల్ వాళ్ళు గాజా మీద చేస్తున్నది. 3 చిల్డ్రన్ హాస్పిటల్ మీద దాడులు చేశారు, బాంబుల వర్షం కురిపించారు. సుమారుగా 16,000 మంది పిల్లలు, స్త్రీలు చనిపోయారు. ఇప్పటికీ కాళ్ళు చేతులు పోయేసి వాళ్ళ కనీసం సెప్టిక్ అవుతుందంటే కనీసం మొత్తం మంది కూడా అవయవాలు తీసేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా కూడా క్రిమినల్స్ యాక్టివిటీయా కాదా? గాజాలో ఏం జరుగుతుంది ఈరోజు? ఇజ్రాయిల్కి బుద్ధి ఉన్నట్లయితే, అసలు ఆ యూదులకు బుద్ధి ఉన్నట్టయితే, వాడు హిట్లర్ ఎట్లయితే వాళ్ళని గ్యాస్ ఛాంబర్లో పెట్టేసి 60 లక్షల మందిని చంపారు, వాళ్ళకి ఆ చరిత్ర తెలిసినట్టయితే ఇప్పుడు గాజా మీద యుద్ధం చేయరు వాళ్ళు. నేను వెళ్ళాను ఇజ్రాయిల్కు, గాజాకు వెళ్ళాను నేను. ఓకే. అప్పుడు కేవలం ఒక ఇదే ఉంది, ఏది మన మామూలు రోడ్లకి ఇది కడతారు చూడండి, కర్ర పెట్టేసి అడ్డుపడతారే, ఆ బోర్డర్ సెక్యూరిటీ ఉంది అక్కడ. అక్కడ పసిపిల్లలతో మాట్లాడే నేను గాజాలో, పాలస్తీనాలో. కానీ ఈరోజు ఆ గ్యాస్ ఛాంబర్లో జరిగిన అవమానాలను వీళ్ళు పట్టించుకోకుండా ఈరోజు ఇజ్రాయేల్ ఆ పిల్లల మీద బాంబులు వేయటువంటి సెలెక్టివ్గా, హమాస్ పేరుతోటి, హమాస్ వాళ్ళు ఎప్పుడో సరెండర్ అయ్యారు, కానీ వీళ్ళ మీద బాంబులు వేయటువంటి అంటే ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? ప్రపంచం యుద్ధోన్మాదిగా తయారవుతుంది కొంతమంది మేలు కొరకు. అందుకని ఈ పుస్తకం కూడా చూడండి, జోసెఫ్ స్టిగ్లిట్జ్. నేషనల్ బెస్ట్ సెల్లర్ ఇంటర్నేషనల్. ఇది 10 లక్షల కాపీలు అమ్ముడుపోయినాయి. ఇది కాదు, దీని అసలు పుస్తకం ఉంది, ఇది ఇంట్రడక్షన్. ఇతను ఏమంటాడంటే 1990 తర్వాత ఇతను బిల్ క్లింటన్తో పనిచేశాడు, బుష్తో పనిచేశాడు. ఇతను ఎకనామిక్స్ నోబెల్ లారెట్. అతను ఏం రాస్తాడంటే, ఎల్పిజి చాలా గొప్ప పని చేసిందని చెప్తారు కదా, అందులో పనిచేసిన IMF తోటి, వరల్డ్ బ్యాంక్ తోటి, ఏషియన్ బ్యాంక్ తోటి పనిచేసినటువంటి వ్యక్తి ఏమంటాడంటే, ఒక క్వశ్చన్ వేస్తాడు, ఎల్పిజి ప్రపంచ ప్రజలకు ఏమిచ్చింది అంటే ఆయన ఆన్సర్ చేసి, ఇట్ మేడ్ ద వరల్డ్ పీపుల్ ఇమ్మోరల్ అన్నాడు. ఇప్పుడు అది అందులో ఈ ఇమ్మోరాలిటీ తెలంగాణలో ఉంది, భారతదేశంలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. భారతదేశంలో ఇంకో మేజర్ ఇమ్మోరాలిటీ అంటే క్యాస్ట్ సిస్టమ్, కల్చరల్ డిస్ట్రక్షన్. ప్రజల యొక్క కల్చర్ కాదు అది. ఇప్పుడు అటాక్ జరిగిన తర్వాత, ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో కూడా 2 days ఆల్మోస్ట్ 18 to 19 hours డిబేట్ జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ట్రంప్ మధ్యలో ఎంటర్ అయ్యి యుద్ధం ఆపినావు, ఎందుకు యుద్ధం ఆపినావు? ఎప్పటికీ మీరేం నమ్ముతున్నారు? ఎప్పటికీ ట్రంప్ 19 సార్లు చెప్పాడు, నేనే యుద్ధం ఆపాను. పార్లమెంట్ లో మీరు కూడా అనుకుంటున్నారా యుద్ధం ఆపొద్దు, ముందుకు వెళ్లాల్సి ఉండే, మొత్తం ఖతం చేయాల్సి ఉండే అని? చేతనైతే చేయాల్సి ఉంటే ఒకటి అంటే మీరు ఏదో ఒకటి దాని 24 గంటలు ఎట్లా ఆపుతావు యుద్ధాన్ని? ఒక దేశం మీద ఇంకొక దేశం దాడి చేసినప్పుడు అది యుద్ధం 2 రోజులు ఎట్లా ఆగిపోద్ది? ఎట్లా ఆగిపోద్ది? వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఎవరు దయచేసి ఆపండి అని పాకిస్తాన్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. బోగస్ న్యూస్ అంటే నేను వాట్సాప్ యూనివర్సిటీస్
తర్వాత గోడి మీడియా అంటారు చూసారా? ప్రధానమంత్రి పార్లమెంట్ లో చెప్పింది కదా. ప్రధానమంత్రి ఎప్పుడు కరెక్ట్ చెప్పాడు, ఎప్పుడు వాస్తవాలు చెప్పాడు చెప్పండి. ఏ విషయంలో వాస్తవాలు చెప్పాడు? వికసిత భారత్ అన్నాడు. ఈ విషయంలో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఈ విషయంలో ఖచ్చితంగా అతను మొన్న ఇంకొక కౌంటర్ కూడా ఇచ్చాడు ట్రంప్. మేము పాకిస్తాన్నే సపోర్ట్ చేస్తాము, 25% సుంకం ఇక్కడ ఇండియా మీద 19% అయితే మనకు 25% చేస్తున్నాను అన్నాడు. దానికి కారణం కూడా చెప్పాడు, మేము పాకిస్తాన్నే సపోర్ట్ చేస్తామన్నాడు. మనం రష్యాతో స్నేహం ఉంటున్నాం కాబట్టి మీరు అక్కడి నుంచి బయటపడనంత కాలం మీకు ఇదే పరిస్థితి. మంచి పని చేశారు. మీరు ఒక ప్రశ్న వేశారు, రష్యా తోటి ఎందుకు స్నేహం చేస్తున్నారు, ఎవరి కొరకు స్నేహం చేస్తున్నారు? అదానీ కంపెనీ రష్యన్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఉంటుంది. ఆ క్రూడ్ ఆయిల్ ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ రిఫైన్ చేసి వేరే దేశాలకు అమ్ముకుంటుంది అదానీ కంపెనీ. సార్, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా మనం రష్యాతో మిత్రబంధమే ఉన్నాం కదా. అది వేరు. బీజేపీ వచ్చినప్పుడే లేం కదా. అది వేరు, అది వేరు. అది బిజినెస్ కాదు, అది డిప్లొమాటిక్ రిలేషన్స్. ఇది బిజినెస్ రిలేషన్స్. కాబట్టి అదానీ కొరకు భారతదేశ ప్రజలపైన, వ్యాపారస్తుల మీద 25% సుంకం విధించాడు ట్రంప్. ఒక్కడి కొరకు 145 కోట్ల జనాభాలో కనీసం ఒక 5 కోట్లన్నా బిజినెస్ లో ఉన్నారు కదా, ఏదో రకమైన బిజినెస్. మనం రష్యాను వదిలేసుకుని అమెరికా సోపత్ చేయాలన్నా ఎట్లా? మీరు ఏ లైన్ చెప్పాలి? నేను ఏమంటున్నానంటే, నువ్వు సోపత్ చేయమంటాం కాదు, నువ్వు ఇట్ ఇస్ అ సావరెన్ కంట్రీ, సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది ఇండియా. ఈ సావరెనిటీ మెయింటైన్ చేయమంటున్నాను. నేను ఎవరికి దాసోహం అనట్లేదు. ఇది అలైన్ కంట్రీ కూడా, అలీన దేశం ఇది. కాబట్టి నేను అనేది ఏంటంటే, రష్యాకు స్వయం అప్పుడు 1969 ఆ ప్రాంతంలో రష్యా ట్రాక్టర్లు తీసుకొచ్చినా కూడా మేము వ్యతిరేకించాం. ఓకే. కాబట్టి ఏ దేశానికి దాసోహనాల్సిన అవసరం లేదు. ఈ దేశం యొక్క సావరెనిటీ కాపాడమంటున్నావు. ఈ దేశంలో ఉన్నటువంటి సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా దీన్ని నిలపాలి. నువ్వు ఒక దేశం ఇప్పటికీ ఎన్ని దేశాలు, 83 దేశాలు ఏమో తిరిగాడు మోడీ గారు. ఎవరి డబ్బులు అవి? ఎందుకు పోయారు? నువ్వు పోయిన వెంటనే నీ వెనకో నీ ముందో అదాని ఎందుకు వస్తున్నాడు? ఏ వ్యాపార లావాదేవీలు సెటిల్ చేయడానికి? ఇవన్నీ మామూలు ప్రజలకు తెలియకపోవచ్చు. మాలాంటి సోషల్ కన్సర్న్ ఉన్న వాళ్ళు, ఎకనామిక్ సెన్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎట్లా చూస్తున్నారు? వీళ్ళంతా బీజేపీకి యాంటీ, వ్యతిరేకం, హిందుత్వ ఎజెండాకి వీళ్ళంతా వ్యతిరేకం, దేవునికి వ్యతిరేకం వీళ్ళంతా, లేకపోతే ఇంకా బీజేపీ అనగానే వీళ్ళు మీద పడిపోతూ ఉంటారు. నేను దేవుడికి వ్యతిరేకం కాదు, నంబర్ 1. నేను దయ్యానికి కూడా వ్యతిరేకం కాదు. దేవుడు దయ్యాలు వాళ్ళిద్దరూ వాళ్ళు పోట్లాడుకుంటారు, నాకు సంబంధం లేదని. ఓకే. తర్వాత బీజేపీకి వ్యతిరేకం అంటారనుకోండి, అసలు నన్ను అంటరానివాడుగా ఊరు బయట నిలబెట్టుకొని నేను ఎందుకు ఊరుకుంటాను చెప్పండి? 3000 సంవత్సరాలు నా చరిత్ర అణచివేతని వీళ్ళే కదా చేసింది, ఈ బ్రాహ్మణిజం మీద కదా చేసింది. ఐ విల్ టెల్ అగైన్ ఓపెన్లీ, ద బ్రాహ్మణిజం ఇస్ ద మోస్ట్ క్రిమినల్ ఫిలాసఫీ ఆన్ ఎర్త్. మోస్ట్ క్రిమినల్ ఫిలాసఫీ ఆన్ ఎర్త్. దేవుడి ముందు ఎవడైనా కూడా అందరూ సమానుడే అని చెప్పాలి, ఏ మతమైనా. వీళ్ళు వ్యతిరేకిస్తున్న క్రిస్టియానిటీ కావచ్చు, వీళ్ళు వ్యతిరేకిస్తున్న ఇస్లాం. కానీ ఇస్లాంలో మసీదుకు పోతే ఒక వరుసగా వాళ్ళు అది అల్లా వేడుకుంటారు. దాన్ని ఏమంటారు? ప్రార్థన, ఏదో సంథింగ్ ఏదంటారు. అది రిక్షావాడు ఇక్కడ కూర్చుంటే తర్వాత కనుక ఆ లైన్లో కనుక కలెక్టర్ వస్తే వాడు కూడా ఇక్కడే కూర్చోవాలి. బ్రేక్ చేస్తే నేను నాకు కుర్చీయమనరు. దేవుడి ముందు అందరూ సమానమైనది కదా కాదా? అది ఒక క్రిస్టియానిటీలో కూడా అది ఉంది కదా, దేవుడి ముందు అందరూ దేవుడి బిడ్డలు అంటున్నారు కదా. మరి ఇక్కడేమన్నారు? బ్రాహ్మణ మతం ఏమంటుంది? వైదిక మతం, బ్రాహ్మణ మతం, దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు 12వ శతాబ్దం, ఇది కామన్ ఎరా, 12వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు జరిగినటువంటి భక్తి ఉద్యమాల యొక్క ఎఫెక్టే హిందూ మతంగా మారింది. ఈ ఈ ఈ ఈ లైన్ ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి మీరు ఒక 10 మంది మద్దతును కూడగట్టగలుగుతారా? 100%. 10 మంది అంటున్నా నేను. 10 మంది కాదు, 10,000 మందిని కూడగడతారు. ఇప్పుడు మీరు ఏమైపోయినారు? అవతలే మతాలన్నీ అనుకూలంగా ఉన్నాయి, అందరూ సమానమే ఉంటున్నాయి, హిందూ మతం ఒకటే మీరు అనట్లేదు అనే ఒక అభిప్రాయానికి వచ్చేసినాయి. ఒక లైన్ గీసినారు మీరు. ఖచ్చితంగా ఇస్తాను. నేను సఫరర్ని, నన్ను అన్టచబుల్ చేశారు. నువ్వు అంటరాని వాడు అన్నారు. నీకు అసలు మాకు సేవ చేయటం తప్ప నీకు ఇంక వేరే మార్గం లేదన్నారు. అప్పుడు మిమ్మల్ని క్రిస్టియన్ అంటారు, అప్పుడు మిమ్మల్ని ఇస్లాం ముస్లిం అంటారు. మిమ్మల్ని వాడు ఏదని అనుకోని నాకు అనవసరం. నేను క్రిస్టియానిటీని సపోర్ట్ చేయను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. క్రిస్టియానిటీ సపోర్ట్ చేయను, ఇస్లాం సపోర్ట్ చేయను. కానీ నేను కంపేర్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా, పాములు, విషపాములలో
కొన్ని రకాలు ఉంటాయి. అన్నిటికన్నా మోస్ట్ పాయిజనస్ స్నేక్ సీ స్నేక్, సముద్ర పాము, తర్వాత తాసుపాము, తర్వాత కట్లపాము, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి మతాల విషయం, మతాలు మొత్తం కూడా ఏమిచ్చినాయి ప్రపంచానికి? మతాలు మొత్తం కూడా ఏమిచ్చినాయి అంటే మూర్ఖత్వాన్ని ఇచ్చినాయి. ఈ మూర్ఖత్వంలో తేడాలు ఉన్నాయి, క్రిమినాలిటీ ఉంది ఈ మూర్ఖత్వంలో. కొన్ని మతాలలో క్రిమినాలిటీ ఉంది. నేను ఇండియన్ కాబట్టి, ఈ దేశం నాది కాబట్టి, నా దేశాన్ని ఆక్రమించిన ఆర్య మతం ఏదైతే ఉందో దాన్ని నేను వ్యతిరేకిస్తాను. మతము ఈక్వల్ టు కులము అనొచ్చా? మతం ఈక్వల్ టు కులం కాదు, కానీ కులాన్ని పెట్టింది మతం. ఓకే. ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా కులాలు లేవు. కొంతమంది మేధావులు చెప్తూ ఉంటారు కులాలు ఎట్లా ఏర్పడ్డాయి అనేటువంటి ఒక అంశం వచ్చింది. ఆ అంశంలో ఏమంటారంటే వృత్తుల ద్వారా కులాలు వచ్చినాయి. నా ప్రశ్న ఏమిటంటే వీళ్ళకి, ఈ మేధావి వర్గానికి, వాళ్ళు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే, నాకు ప్రశ్న ఏంటంటే ప్రపంచంలో వృత్తులు లేవా? 800 కోట్ల జనాభాలో 145 కోట్ల జనాభాకే ఎందుకు వృత్తులు ఉన్నాయి? మరి మిగతా వాళ్ళ దగ్గర కులాలు కూడా మతం నుంచి వచ్చినాయి అంటారు. కులాలు ఏర్పడటానికి నేను ఒక ఆర్టికల్ రాశాను 2009లో. కులాలు ఏర్పడటానికి ప్రధాన కారణం యుద్ధమే అని, బల ప్రయోగమే కులాల ఏర్పాటుకి కొనసాగింపుకి ప్రధాన కారణం అని రాశాను. ఆధిపత్యం. కాబట్టి వృత్తుల ద్వారా కులాలు వచ్చే ఈ కాన్సెప్ట్ బోగస్ కాన్సెప్ట్ అంటే నేను. తర్వాత ఋగ్వేదంలో ఉన్నాడు 10వ మండలంలో 90వ శ్లోకంలో ఉన్నటువంటి ఏది, బ్రహ్మ నోటి నుండి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల నుండి క్షత్రియులు పుట్టారు, తొడల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారని ఒక శ్లోకం ఉన్నది. ఇది ఒక పెద్ద చర్చ జరిగింది. ఏది, నేనేమన్నంటే ఒకవేళ దీన్ని కనుక తీసేయకపోతే నా ప్రచారం ఎట్లా ఉండదంటే రాశానండి. ఏమనంటే బ్రహ్మ నోటి నుండి మోసగాళ్ళు పుట్టారు, భుజాల నుంచి రౌడీలు పుట్టారు, తొడల నుంచి దోపిడిదారులు పుట్టారు, పాదాల నుంచి శాస్త్రవేత్తలు పుట్టారు అని రాశాను. అది మారిస్తే ఇది మారుస్తుంది. చర్చ వద్దాం. పెద్ద చర్చ జరిగింది విజయవాడలో. నన్ను క్షమాపణ చెప్పాలన్నారు పబ్లిక్ మీటింగ్ లో. ఎవరన్నారు? ఈ మూర్ఖ బత్తాయిలు ఉంటారు కదా, మా ఊరు ప్రక్కనే. దాన్ని కట్టుబడి ఉన్నారా మరి? ఎప్పుడు? మళ్ళీ రేపు మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు ఈ వీడియో చూసి. ఎవరు రానియండి. అంతేనా? కట్టుబడి ఉన్నారు దానికి. ఒక విషయం చెప్పనా రఘు మీకు, 20 సంవత్సరాల వయసులోనే ఏం బీకలేదు. 74 సంవత్సరాలు నాకు. ఇవాళ కాకపోతే రేపు వస్తాను. హార్ట్ అటాక్స్ వస్తానా, రోడ్ యాక్సిడెంట్లో వస్తానా, ఎవరైనా కత్తిపోటుతో నన్ను చంపుతారా, లేదంటే జైల్లో చంపుతారా, నాకు అనవసరం. మై డ్యూటీ ఈజ్ టు డిక్లేర్ ఇట్. నా ప్రజలకి ఇది చెప్పడం. ఇందులో ప్రధానంగా బ్రాహ్మణికల్ philosophy is the most criminal philosophy on earth compared to any other philosophy. This is number 1. Number 2, తోడేళ్లు మేకలకు కాపలా కాయవు. ఇది ఈ పిచ్చోళ్ళు తెలుసుకోవాలి, ఈ బీసీలు ముఖ్యంగా. ఎందుకంటే 42% వస్తుంది అనుకుంటున్నారు. ఇది 42% వచ్చినా కూడా 93% ఉన్నప్పుడు కూడా నీకు అసలు ఏమీ దక్కదు. 42% వస్తే ఏమైంది? కానీ ఆ హక్కును పోగొట్టుకోవద్దు. ఫైట్ చేయాల్సింది, ఫైట్ చేయాల్సింది. ఒక రోజు రావచ్చు ఈ 42%, తర్వాత 22%, 64% కలిసి రాజ్యాన్ని ఆలోచు తెలంగాణని. ఇప్పుడు డాక్టర్ గోపీనాథ్ గారు మతం గురించి చాలా అద్భుతంగా మాట్లాడే మీరు, మతాన్ని వ్యతిరేకించే మీరు, మీలాంటి వాళ్ళు, కులం వచ్చేసరికి మాత్రం చాలా దగ్గరగా ఉన్నాడు అని ఒక విమర్శ ఉన్నది. అంటే కులం అంటే మీ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం. సో ఈయన ప్యూర్లీ మాల. ఇంకా అంటారు కదా, కోసుకుంటాడా కాయాలి. నేను ఒక విషయం చెప్పండి. ఆ యాంగిల్ అంటే మీరు ఆ మధ్య కాలంలో ఈ వర్గీకరణ అంశంలో మీరు వీడియో చేసినప్పుడు, దాని మీద విమర్శలు ఇవన్నీ వచ్చినప్పుడు మీ మీద వచ్చిన ఆరోపణ ఇది. అయితే నేను ఎందుకు చేశానంటే, ఈ వర్గీకరణ గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి ఏమన్నాడు, మీ వీడియోలోనే చూసుంటారు, మాల మేధావులంతా మనువాదులు, నరేంద్ర మోడీ గారు మానవతావాది అన్నాడు. నేను 5 days వెయిట్ చేశాను. ఈ సంఘ నాయకులు ఎవరైనా
కమ్యూనిస్టులు కానీ కమ్యూనిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ కానీ అండ్ ఇంకా రకరకాల వాళ్ళంతా కూడా ఈ మేధావులంతా మాట్లాడతారేమో నరేంద్ర మోడీ మానవతావాది ఎట్లయ్యాడు. 2002లో గుజరాత్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీల యొక్క పొట్టలు జీల్చి త్రిశూలాలకి పిండాలను గుచ్చి వివరేగించిన అటువంటి నరేంద్ర మోడీ మానవతావాది ఎట్లయ్యాడు అని చెప్పేసి వీళ్ళు ఖండిస్తారనుకున్నాను. ఖండించలేదు. నరేంద్ర మోడీ గారు మానవతావాది అన్నాడు. దీన్ని ఖండించవలసిన బాధ్యత సోకాల్డ్ డెమోక్రాట్స్ ప్రజాస్వామ్యవాదులకు ఉందా లేదా? వీళ్ళు ఎందుకు నోరు మూశారు? నన్ను అనేవాళ్ళు ఎందుకు మూశారు? మరి నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఆల్ ద వే ఖమ్మం నుంచి హైదరాబాద్కి ఎందుకు రావాల్సి వచ్చింది? మాల మేధావుల్ని మనువాదులు అనుకుంటే నువ్వు అనుకో, నాకు అభ్యంతరం లేదు. వీళ్ళందరికన్నా ముందు ఎవడో నోరు తెరవకముందే నేను 2005లో ఆంధ్రజ్యోతిలో వర్గీకరణ జరగాలి, ఇదిగో ఈ పద్ధతిలో జరగాలి, బడిమెట్లు ఎక్కని వాడికి ప్రయారిటీ ఇవ్వాలి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి అనాథ పిల్లలకి ప్రయారిటీ ఇవ్వాలి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాడికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏది పబ్లిక్ స్కూల్లో చదివిన దానికన్నా, వికలాంగులకు ప్రయారిటీ ఇవ్వాలి, అది ఆ పద్ధతిలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నేను ఆంధ్రజ్యోతిలో 2005 ఏప్రిల్ 14th ఆర్టికల్ రాశాను. ఓకే. తరువాత అదే ఆర్టికల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఉషా మెహ్రా కమిషన్కి ఇచ్చాను. రాజశేఖర్ రెడ్డి కూడా ఇచ్చాను సీఎంకి. వీళ్ళు ఎవరు దాన్ని మాట్లాడలేదు. కారణం ఏంటంటే వీళ్ళకి బానిసలు కావాలి. దురదృష్టవశాత్తు వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లు నేను కూడా చదువుకున్నాను కాబట్టి నన్ను కూడా బానిస అనుకున్నారు వీళ్ళు. సో నేను రిజర్వేషన్ ఖచ్చితంగా అమలుపరచాలి, సైంటిఫిక్గా అమలుపరచాలని చెప్పాను. మొన్న కూడా ఇచ్చినట్టు అఖ్తర్ కమిషన్ అయింది, షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా నేను ఖమ్మంలో ఇచ్చాను. ఇదిగో రెండు ఏ అండ్ బి గ్రూపులే చేయండి. ఏ గ్రూపులో తెలంగాణ విషయానికి వస్తే ఆంధ్ర విషయం డిఫరెంట్. అక్కడ డిఫరెంట్ జనాభా ప్రకారం డిఫరెంట్. జనాభా ప్రకారమే కాదు, అక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి వృత్తి లేనటువంటి మాల కులాలు హరిజన హాస్టల్స్కి పోయే చదువుకున్నాయి. ఓకే. కాబట్టి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. తెలంగాణలో మాల మధ్య డిఫరెన్స్ లేదు. తెలంగాణలో డిఫరెన్స్ లేదని అనుకుంటున్నారా? లేదు. ఫైనాన్షియల్ గా ఏ రకంగా కూడా లేదు. ఎందుకంటే మీరు అంటున్న దాని ప్రకారం ఇక్కడ వర్గీకరణ అవసరం లేదని చెప్తున్నారు. అయితే నేనేమన్నానంటే వర్గీకరణ అవసరమే. ఎందుకంటే ఈ మాలమాది కూడా కాదు తీసుకోవాల్సింది. ఎవరు తీసుకోవాలంటే ఇంతవరకు కూడా బడిమెట్లు ఎక్కనటువంటి పిల్లలకి కొన్ని సంచార జాతులు ఉన్నాయి ఈ SC 59 కులాలలో. ఈ కులాల్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయండి. ఇంతవరకు బడిముఖం కూడా చూడలేదు వాళ్ళు. ఇంతవరకు ఒక్క ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళ మొత్తానికి ఒక 5% రిజర్వేషన్ ఇవ్వండి. వీళ్ళ మొత్తానికి మాలామాదిగల B గ్రూపులో పెట్టేసేసి వీళ్ళ 10% కొట్టుకు సావనేయండి. ఎందుకంటే ఈ చదువుకున్న మాలామాదిగలు ఎవరు కూడా వాళ్ళ గ్రామాలను పట్టించుకున్న దాఖలా లేదు. అంబేద్కర్ అందుకే ఏడ్చాడు 1956 జూలై 31st. ఓకే. నన్ను చదువుకున్న వాళ్ళే మోసం చేశారని. కాబట్టి నేను అనేది ఏంటంటే రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి. తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా ఎంపెరికల్ డేటా అన్నాడు చూడండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఎంపెరికల్ డేటా తీసుకొని ఎవరైతే అసలు ఇంతవరకు ఆ ఫలితాలు పొందలేదో వాళ్ళ జనాభా 100 ఉన్నా కూడా వాళ్ళకి 5% ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా వీళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. ఇది న్యాయమా కాదా? మరి నేను మాల తరపున ఎట్లా మాట్లాడినట్టు? నేను అక్కడ మీటింగ్ December 1st ఏమో మీటింగ్ జరిగిన దగ్గర ఇక్కడ పెవెలియన్ ఈ గ్రౌండ్లో నేనేం చెప్పాను? అడుగు తినటం మానండ్రా, అధికారం వైపు అడుగులేద్దాం రండి అన్న. నేను మాట్లాడేది 2 నిమిషాలే. ఓకే. అడుగు తింటాం మాందాము. బీసీలు కూడా అదే చెప్తున్నా. 42%, 52% ఈ అడుగు తింటాం కాదు, అధికారాలు చెలాయించడానికి రండి దమ్ములుంటే. వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఆడవటం కాదు, రెడ్ల మీద వెలవాళ్ళ మీద కమ్మల మీద పడి ఆడవటం కాదు. వాళ్ళని చూసి నేర్చుకోండి. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం కమ్మాస్ ఎక్కడున్నారు? ఉన్నారా? లేరు. 1931 సెన్సస్ ప్రకారం కమ్మ క్యాస్ట్ లేదు తెలంగాణలో. చౌదరి కానీ కమ్మని లేదు. 1931 తర్వాత అది బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి లాస్ట్ కులగణన వచ్చింది. అయితే అందుకని వీళ్ళ మీద మరి యాడ్ అవటం కాదు, వాళ్ళలో ఉన్న పాజిటివ్ అంశాలను చూసి నేర్చుకోండి. రెడ్డిస్కి రిజర్వేషన్స్ ఉన్నాయా? కమ్మాస్కి రిజర్వేషన్స్ ఉన్నాయా? వెలమాస్కి రిజర్వేషన్స్ ఉన్నాయా? మరి వాళ్ళు ఎట్లా పైకి వచ్చారు? దేనివల్ల వచ్చారు? అంటే బీసీలో ఉన్నటువంటి కొంత అడ్వాన్స్గా ఉన్నటువంటి క్యాస్ట్లు కొన్ని ఉన్నాయి. గౌడ, యాదవ, తర్వాత పద్మశాలి, ఇలాంటి కొన్ని కులాలు కొంత అడ్వాన్స్ అయ్యారు. ఎకనామికల్గా అడ్వాన్స్ అయ్యారు,
తర్వాత పొలిటికల్గా కూడా అడ్వాన్స్ అయ్యారు. అందులో ఉన్నటువంటి 103 కులాలు 123 కులాలు ఏదో తేల్చారు. అందులో ఉన్నటువంటి అడుగు తినే కులాలు ఉన్నాయి కదా, సంచార జాతులు ఉన్నాయి కదా, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. నేను అనేది జస్టిస్ అనేది సోషల్ జస్టిస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరికీ ఆ జస్టిస్ జరగాలి, న్యాయం జరగాలి. అది నా ఉద్దేశం. నేను మానవుల గురించి పట్టించుకోను, మాదిగోళ్ళ గురించి పట్టించుకోను, మనుషుల గురించి పట్టించుకుంటాను. మీరు మెచ్చిన కాంగ్రెసే కదా వర్గీకరణ ఎట్లా చేయాలన్నది కమిషన్ వేసి డిసైడ్ చేసి రిజర్వేషన్స్ అమలు చేస్తున్నది. నేను కాంగ్రెస్ లో ఉన్న అన్ని అంశాలను మెచ్చుకుంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను అన్ని విషయాలు నేను ఎందుకు మెచ్చుకోవాలి? నాకేం అవసరం? నేను ఇదిగో ఈ పార్టీలో ఈ నాయకుడు మంచివాడని చెప్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే మా దగ్గర డబ్బులు లేవు అందుకని కాంటాక్ట్ చేయలేదు అంటారు. తెలంగాణలో మాలలు మాదిగలు ఈక్వల్ గా ఉన్నారని ఎట్లా? ఈక్వల్ అంటే ఫైనాన్షియల్ స్టేటస్, ఫైనాన్షియల్ ఈక్వల్ గా ఉన్నారా? ఎడ్యుకేషన్ స్టేటస్, తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్, వీటిలో సరి సమానంగా ఉన్నారు. ఇంకా ఒక్కొక్కసారి ఇంకొక అంశం చూస్తే మాదిగలు ఎక్కువే ఉన్నారు. ఇప్పుడు ఎంపిరికల్ డేటా తీస్తే మాదిగలే హైలో ఉంటారు, అడ్వాన్స్ లో ఉంటారు తెలంగాణలో. కారణం ఏంటంటే నేను కొన్ని స్టడీ చేశాను, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ముఖ్యంగా గత 10 సంవత్సరాలు బట్టి 11 సంవత్సరాలు బట్టి గురుకులాలు ఉన్నాయనుకోండి, అడ్మిషన్స్ చూడండి 80% అడ్మిషన్స్ మా దగ్గరకే ఉన్నాయి గురుకులాలలో. యూ కెన్ టేక్ ద రికార్డ్స్. నేను చెప్పేది కాదు, రికార్డ్స్ తీసుకోవచ్చు. గురుకులాలో ఉన్నటువంటి మార్కెటింగ్ ఉంటుంది చూడండి, ఫుడ్ సప్లైస్, ఇవన్నీ కాంట్రాక్ట్లు ఎవరి దగ్గర ఉన్నాయి. సో ఇది కాదు ఇష్యూ. ఈ అడుగు తినే దగ్గర కాదు. వాడు 10 రూపాయలు తిన్నాడు, నాకు 2 రూపాయలు వచ్చింది, ఇది కాదు నేను కోరేది. పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అంటాడు అంబేద్కర్. ఆ పొలిటికల్ పవర్ సంపాదించడానికి సోషల్ రూట్స్ స్ట్రెంథెన్ చేయాలంటాను. సోషల్ రూట్స్ ఒక కులం చేస్తే సాధ్యం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ పెట్టారు, మాది బీసీల పార్టీ అన్నాడు ఎన్టీ రామారావు. నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు, అవునా, 1983లో. మరి కాంగ్రెస్ మీద దళితుల పార్టీ అంటున్నారు. మరి ఇప్పటికీ ఎందుకు బియ్యం సప్లై చేస్తున్నారు? ఇప్పటికీ దళిత స్త్రీల మీద రేప్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఓకే, ఇప్పుడు మీ మిత్రులనాలో మరి ఎవరిని? ఆకునూరి మురళి గారిని. మిత్రులే కదా. చాలా సందర్భాల్లో మాకు కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. మీ మార్నింగ్ న్యూస్ మా లైవ్ లోకి వెళ్ళగానే మురళి సార్ ఇంటర్వ్యూ చేయండి, మురళి సార్ ఎక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడ, కోదండరామ్ గారు ఎందుకు మాట్లాడదు, ఇట్లా. మీరు మీ మిత్రుడికి ఏం సూచన చేయదలుచుకున్నారు, ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు? మీరు గవర్నమెంట్ లోనే అక్కడే ఉండండి, అక్కడే ప్రశాంతంగా ఏదో ఉన్న దాంట్లో పనిచేసే ప్రయత్నం చేయండి అంటారా? లేదు బయటికి వచ్చి కొట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఉందని చెప్తారా? ఒక సాగర్ చెప్పాను మీకు, నేను సముద్రంలో గాలాలు వేసేవాడిని, ఉచ్చగొంటలో గాలాలు వేయను నేను. అంతేనా? ఇట్ అప్లైస్ టు ఎవరిబడి. నాలాంటి వాళ్ళకి అదే అప్లై. మీరు మరీ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. మీరు ఏదన్నా అనుకోండి, నా మైండ్కి వచ్చాను నేను చెప్తున్నాను. అది ఉత్సాహ అనేది అబ్జెక్షన్ అయితే గ్రామాలలో ఉన్నట్టు 90% అదే మాట్లాడతారు. నిన్న కాక మొన్న మీరు టచ్ లో ఉన్నారు కదా, కలిసే ఉన్నారు కదా. వీఆర్ దేర్. ఐ స్టిల్ వాంట్ ఎవరిని ఆకున మురళి గారిని బయటకు వచ్చేసి నీకున్న అడ్మినిస్ట్రేటివ్ ఏవైతే ఉన్నదో ఎఫిషియన్సీ అది చూపించేసి ఒక పబ్లిక్ని, పొలిటికల్ పార్టీ పెడతావా లేదా తర్వాత విషయం, పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎరా. పబ్లిక్ తెలియదు అసలు ఇవన్నీ కూడా. కాకపోతే పబ్లిక్ ఒకటి తెలుసు, అందరూ దొంగలే. ఆ లైన్ క్లియర్, వెరీ క్లియర్. కాకపోతే ఏదో ఎలక్షన్ రాగానే ఎవరో ఒకరికి గుద్దేస్తున్నారు, నడుస్తున్నారు. అది కూడా అక్కడ సెలెక్టివ్ ఉంటున్నారు. అందరూ 1000-500 ఇస్తుంటారు, కానీ ఎవడైతే 1000 రూపాయలు ఇచ్చిన వాడికి 500 ఇచ్చిన వాడికి వేయకుండా ఉండరు. నాకు తెలిసిన ఒక 2 రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు డబ్బులే పంచరు. మా ఖమ్మం జిల్లాలోనే 2. ఎవరు? ఆయన గుమ్మడి నరసయ్య, తర్వాత లింగాల వెంకటరెడ్డి, చనిపోయిన ఆయన. వీళ్ళు డబ్బులు పంచరు, పబ్లిక్ లో ఉన్నారు. డబ్బులే అన్ని డిసైడ్ చేయాలి. ఇప్పుడు మురళి గారిని బయటికి రమ్మంటారు, బయటకు వచ్చి కొట్లాడమంటారా ఎట్లా? అంటే ఇక్కడ కొంత సెన్సిటివ్ ఉంది. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే ఉన్నంతలో ఎంతో కొంత ప్రజలకు మేలు చేయగలిగే పరిస్థితి, అక్కడ కొంత చేద్దాం ఏదో ఒకటి అన్నది ఆయన లైన్. మురళి ఈజ్ ఏ గుడ్ బాయ్. కానీ విషయం ఏంటంటే నువ్వు ఏ సిస్టంలో ఉండి పనిచేస్తున్నావు.
ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఉమ్, నీ స్కోప్ ఎంత, నీ కెపాసిటీ ఎంత, ఉమ్, నువ్వు ఏ సిస్టంలో ఉండి పని చేస్తున్నావు, నీకు వైడ్ ఏరియా ఉన్నది ఉమ్, పని చేయడానికి. ఒకవేళ వచ్చినట్లయితే నేను ఆహ్వానిస్తాను మనస్ఫూర్తిగా, ఓకే, రమ్మని రమ్మని కోరుతున్నారు. కూడా కోరుతున్నారు. కోరుతున్నాను. మేము అదే అంటున్నాం, ఇప్పుడు 7% బడ్జెట్ ని 15 ఎందుకు చేయవని మీలాంటి వాళ్ళు బయట ఉండి బలంగా కొట్లాడితే 7 అట్లీస్ట్ 10 13 12 ఎంతో కొంత అవుతుంది కదా. వస్తుంది. ఇప్పుడు మనం ఒక మండలమో ఒక దాన్ని తీసుకొని మీరు ఇక్కడ పని చేయండి అని చెప్తే మనం అంతవరకే పని చేయగలుగుతాం. మరి మురళిని పిలిచి మీరు ఒక ఇంటర్వ్యూ చేయండి, చేస్తాం. మీరు రమ్మని అందరూ కోరుతున్నారు, ఇంక్లూడింగ్ మీ ఫ్రెండ్. అంటే మీరు SDF లో ఉన్నారు కదా, మీరు జూమ్ మీటింగ్లు ఇవన్నీ ఉన్నప్పుడు మీరు చెప్పాలా, మీరు అందరు కలిసి అదంతా మేము చెబుతూనే ఉన్నాం. దెర్ ఇస్ నో స్కోప్, కమ్ అవుట్ అని. ఎందుకంటే 7% నుంచి 15% డిమాండ్ చేసి మనం డాక్యుమెంట్ పెట్టినప్పుడు పుస్తకాలు దగ్గరగా 10% రాకపోతే అక్కడ ఎందుకు ఉండాలి? అంతే, అది ఎవరు గవర్నమెంట్ కావచ్చు, అంతే, ఎవరైనా కావచ్చు. రాహుల్ గాంధీ గారు పిలిచి ఉండమన్నా కూడా ఉండాల్సిన అవసరం లేదంటే నేను. నాకు 3 సార్లు నా ఎక్స్పీరియన్స్లో 78లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ ఇచ్చేసి నాకు మధ్య నుంచి కాంటెస్ట్ చేయమన్నారు. ఓ అవునా? 78లోనే. ఎందుకు అంటే నేను నీతో ఎంతసేపు మాట్లాడాను, నేను 2 మాటలు మాట్లాడతాను, 3ఓసారి నా చేయలేస్తుంది. అంతేనా? అంతే, ఇది నా హిస్టరీ. అయితే నేను రాను మీ పార్టీలో కన్నా. 94లో చంద్రబాబు నాయుడు లిటరల్ గా బీఫామ్ తీసుకొచ్చి యూ కెన్ కాంటెస్ట్ ఫ్రమ్ ఎనీవేర్ అన్నాడు. నేను మీ పార్టీలోకి రాను. ఆయన ఒక మాట అన్నాడు, మీకు రాజకీయాలు తెలియదు డాక్టర్ గారు అన్నాడు. నాకు మీ రాజకీయాలు తెలియదు అన్నా, ఇంతే, నాకు మీ రాజకీయాలు తెలియదు. 94 అక్టోబర్లో. 2014లో కూడా కాంగ్రెస్ AICCలో ఉన్న నా మిత్రుడు ఇప్పటికెప్పుడు రాహుల్ గాంధీ గారితో సంతకం పెట్టేసాను, మీరు పోయి కాంటాక్ట్ చేయండి. నేను మీ పార్టీలోకి రాను. నాకు చేతులు కట్టుకొని తల ఉంచుకొని నిలబడే లక్షణం నాకు లేదు. అది నా DNA, మా అయ్య DNA. మా గ్రామంలో చేయలేదు. మా గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారి కులాలు ఎవడు కూడా మమ్మల్ని అరే ఒరే అని పిలిచేటువంటి ధైర్యం చేయలేదు చిన్నప్పటి నుంచి. అది మా ఫాదర్ క్రెడిట్. అది నాకున్న DNA. అది ఈ DNAతో ఇంతే ఉంటుంది. కాబట్టి రాజకీయాలు అనేవి అదొక ఆర్ట్. అది స్ట్రాటజీ ఉంటుంది, టాక్టిక్స్ ఉంటుంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ హైలీ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆ టాక్టిక్స్ అర్థం కావట్లేదు. ఇప్పుడు JD లక్ష్మణ్ పెట్టాడు, పార్టీ పోయింది. ఈ లోక్సత్తా జయప్రకాష్ పెట్టాడు. వీళ్ళు మేము ఇక్కడ బాసులవి, మాకు అందరూ సలాం కొట్టాలంటే ప్రజలు కొడతారు, నువ్వు పోయి సలాం కొట్టాలి ప్రజలకి. IAS పార్టీ లాగా IAS IPS బిహేవ్ చేసినట్టు అది చేస్తే కష్టం కదా. కష్టం. రాజకీయం డిఫరెంట్, అంతే, పబ్లిక్. కాబట్టి మురళికి వీళ్ళందరికన్నా బెటర్. ఈజ్ నాన్ కరప్ట్, ఈజ్ కన్సర్న్. కాకపోతే ఏంటంటే లిమిట్ చేసుకుంటున్నాడు, ఆ లిమిట్ చేసుకోవద్దని నా సలహా. సో లాస్ట్ చివరి ప్రశ్న, తెలంగాణలో పర్లేదు ఈ లీడర్ అని అనుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరు పర్లేదు ఈ లీడర్ అని అనుకునే లీడర్ ఎవరైనా కనిపిస్తున్నారా మీకు? రాజకీయ పార్టీల నుంచి మనం బండి సంజయ్ అని చెప్పుకోవాలి. అంతేనా? ఎందుకు అంటే కనీసం మీ ద్వారా బండి సంజయ్ నన్ను పొగిడారు డాక్టర్ గారు అనుకోవాలి కదా. ఎట్లా అది నా ఎత్తుగడ. ఓకే, అట్లా అంటారా? అంతే. అంటే ఈ తెలంగాణలో 3 వ్యక్తులు ఉన్నారు, నేను పేరు చెప్పను. ఒకడు అడ్డంగా మాట్లాడితే రెండోడు అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. 3 సరిపోయారు. అవునా? ఇక ఎవరున్నారు పాప, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరు, జగత్యాల ఉన్న జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే పెద్ద మనుషులు కొంచెం అంటే కొద్దిగా ఓల్డ్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు. ఇక వ్యాపారాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, దే ఆర్ ద మోస్ట్ క్రిమినల్స్ ఇన్ ద పాలిటిక్స్. అంతే, ఇన్ ద పాలిటిక్స్. కాబట్టి అది పరిస్థితి. తెలంగాణ ఖచ్చితంగా ఒక డైరెక్షన్ తీసుకుంటది. వాట్ అబౌట్ కేసీఆర్? మనం ఆయన గురించి అసలు డిస్కషనే పెట్టలేదు. అవసరం అంటారా? అంతే, అవసరమే లేదంటే. మీరు ఎప్పుడు ప్రతిరోజు ఉదయం అదే చేస్తుంటారు కదా. ఇక నా నోటి ద్వారా ఎందుకు? కేసీఆర్ గురించి ఒక మాట మాత్రం చెప్పాలి. ఈజ్ అ హైలీ టాక్టికల్ పాలిటీషియన్, దాంట్లో డౌట్ లేదు. కేసీఆర్ తర్వాత హరీష్ రావు, ఇక మిగతా 2 వెనకరాదు. ఓకే. ఎందుకంటే మొన్న
వరంగల్ సభలో 10-15 లక్షల మంది జనంతో ఆపరేషన్ కాగా ఆపాలని చప్పట్లు కొట్టించాడా లేదా? అంతేగా. ఆ ధైర్యం ఎవడు చేస్తాడు? ఆయనకి తెలుసు రేపు రాబోయే ఎన్నికల్లో నేను అధికారంలోకి రావాలని. ఆ అధికారానికి మావోయిస్ట్ పార్టీలో సింపథైజర్గా ఉన్నవాళ్ళు, మావోయిస్ట్ పార్టీలో పనిచేసి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా నా దగ్గరకు రావాలనేది ఆయన. ఈజ్ హైలీ టాక్టికల్ పొలిటీషియన్. అది మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా కేసీఆర్, బీఆర్ఎస్? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. అంతే. వాట్ దే డూ ఈ 3.5 years లో వాళ్ళు ఏం చేస్తారు. ఇంటలెక్చువల్స్ని, ఎందుకంటే ప్రతి దేశంలో కూడా మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్ దే ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ పబ్లిక్ అని. తెలంగాణ ఉద్యమం కూడా ఇంటలెక్చువల్స్ ద్వారానే కదా వచ్చింది. అంతే కదా, మేధో మదనమే కదా, మేధో మదనాలే కదా జరిగింది. అంతే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ యొక్క ఫుడ్ స్టెప్స్ లో నడిచేటట్టయితే మళ్ళా ప్రభుత్వానికి వస్తుంది. ఇంకొక మాట ఇక్కడ చెప్పాలి. ద వండర్ఫుల్ లేడీ, ద ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, షీఈ్ సో సింపుల్ ఏ లేడీ. ఐ నెవర్ సై ఏ కాంగ్రెస్ పర్సన్ లైక్ దట్. అన్అజ్యూమింగ్. ఆమె ఉన్నట్టే అసలు కనపడదు. ఆమె డ్రెస్సు, ఆవిడ యొక్క వే ఆఫ్ డీలింగ్, ఇవన్నీ నేను పర్సనల్గా చూశాను. ఐ టాక్ టు హర్. బట్ షీఈ్, ఆమె కొంచెం గాడిలో పెట్టవచ్చేమో ఈ కాంగ్రెస్. అంటే మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే సమూహం కదా, అతి భయంకరమైన సమూహం. ఎప్పుడు కూడా ఎదవ పనులు చేసే వాళ్ళకి డిఫెన్స్ ఉంటుంది. డిఫెన్స్ లో ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు అఫెన్సే కదా, స్ట్రైట్ లైన్. ఆమె స్ట్రైట్ లైన్. ఆవిడ ఏమి కోరదు. అంతే. ఆవిడకి ఆ 2 డ్రెస్సులు తప్ప ఇంకేం అవసరం లేదు ఆవిడకి. అంతే అంతే. గాంధీ ఎట్లా ఉన్నాడో తెలియదు కానీ ఆవిడ పక్కా గాంధీయన్ టైపు. సింపుల్ సిటీలో గాంధీ సింపుల్ గా ఉన్నాడా లేదని నాకు తెలియదు. దర్ ఇస్ అ కాంట్రవర్సీ. బట్ ఐ సా హర్, షీ ఈస్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ తెలంగాణ అనుకున్నాను. ఓకే, అది చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సార్. మరిన్ని ఎపిసోడ్స్ చేద్దాం. చాలా సమయం అయింది. ఓకే, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు. థ్యాంక్ యూ సార్. ఐ విష్ మీరు సరెండర్ కావద్దు. తప్పకుండా కామ్ సరెండర్ కావద్దు. థ్యాంక్ యూ. ఏమైంది, ఈ రికార్డ్ చాలదా మీకు? అంతే, ఎనఫ్. నా పుస్తకం చూసారా మీరు? నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం ఉన్నది. టైటిల్ తోటి చూడలేదు సార్. నేను చూడలేదా? అయ్యో, మీకు నా దగ్గర నంబర్ పంపిస్తే ఇస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది డాక్టర్ గోపీనాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.